Yes. Good evening, friends. Is my voice is audible, friends? Yes, sir. Your voice is audible, sir. Good evening, Okay. sir. Yes, yes. Very Yeah, good it is evening. And audible. yes, yes, friends. What was our last discussion, friends? Last discussion. Risk How to management. create volume inside EC2 server? And ఓకే, అట్లా వచ్చావా? చదవలేదు అయితే. హౌ టు క్రియేట్ ఎ వాల్యూమ్ Yesterday, ఇన్సైడ్ yesterday, ఈ సర్వరా? yesterday we discussed Management. about Windows C drive versus Linux equivalent to Linux forward slash. ఓకే సార్, పెంచలయ్యా బాబు. ఇక్కడ yes, sir. ఏడబ్ల్యూఎస్ అనేది ఒక వ్యక్తి నాయన. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనకి సర్వర్లు ఇస్తున్నాడు. సర్వర్లు అట్లాగే యాక్చువల్ గా నువ్వు ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి సర్వర్లు ఇస్తున్నాడు మనకి రెంటల్ బేస్ లో. ఆ రెంటల్ బేస్ లో ఉన్న సర్వర్లు తీసుకోవడానికి ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వీస్ ఉంది యాక్చువల్ గా. ఆ సర్వీస్కి వెళ్ళి మనం సర్వర్లు క్రియేషన్ చేస్తున్నాం. దాని పేరు ఏంది? EC2. EC2 అనేది ఏంది? ఒక సర్వీస్ పేరు అది. అయితే EC2 అనే సర్వీస్ ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేస్తున్నాం. EC2 ఉపయోగించి సర్వర్లు తయారు చేస్తున్నాం. అయితే వాడి భాషలో ఏమంటున్నాడంటే సర్వర్లని ఇన్స్టాన్సెస్ అన్నాడు. సర్వర్లు మనం ఇన్స్టాన్సెస్ అన్నాడు. ఓకే, ఇన్స్టాన్సెస్ ని కూడా వాడు ఏమన్నాడంటే EC2 ఇన్స్టాన్సెస్ అన్నాడు. EC2 ఇన్స్టాన్సెస్ అన్నా, ఇన్స్టాన్సెస్ అన్నా, సర్వర్లు అన్నా, వర్చువల్ మిషన్స్ అన్నా, వర్చువల్ సర్వర్స్ అన్నా ఒకటే. బట్ by using this EC2 service, I can create a virtual machines. I can create a instances. I can create a EC2 instances అని చెప్పాలి. అర్థమైందా? ఏ సర్వీస్ ఉపయోగించి? EC2 అనే EC2. సర్వీస్ ఉపయోగించి. అర్థమైందా? Yes, అయితే sir. EC2 సర్వర్ లో వాల్యూమ్ కాదు ఇక్కడ నేను చెప్పేది. EC2 సర్వర్ లో వాల్యూమ్ ఏంది నాకు అర్థం కాదు. EC2 సర్వర్ లో వాల్యూమ్ కాదు. ఎస్, EC2 అనేది ఒక సర్వీస్ విచ్ ఇస్ ఈజీ టు క్రియేట్ సర్వర్స్. అయిపోయింది దాని స్టోరీ. అయితే ఇప్పుడు యాక్చువల్ గా నాదేంటంటే EC2 సర్వీస్ ఉపయోగించి నేను సర్వర్ తయారు చేశాను. దిస్ ఇస్ మై లినక్స్ సర్వర్. చదివితే కదా బాబు, చదవకుండా వస్తే ఇట్లాగే ఉంటుంది గోల. దిస్ ఇస్ లినక్స్ సర్వర్. ఈ లైనక్స్ సర్వర్ కి ఆల్రెడీ మనం తయారు చేసేటప్పుడే డిఫాల్ట్ గా దీనికి ఒక 8 GB డిస్క్ ని అటాచ్ చేసి పడేసాం మనం ఆల్రెడీ. 8 GB డిస్క్ బై డిఫాల్ట్ గా ఆల్రెడీ సెట్ అయిపోయింది అది. ఓకే, అంటే ఈ డిస్క్ అనేది ఆల్రెడీ మనం తయారు చేయాల. డైరెక్ట్ గా AWS వాడే ఈ డిస్క్ ని దానికి అటాచ్ చేసి పడేసాడు. అయిపోయింది ఇక అది డిఫాల్ట్ గా. అయితే ఇప్పుడు యాక్చువల్ గా సర్వర్ నడుస్తున్నప్పుడు మరి సర్వర్ లో కొంత డేటాని స్టోర్ చేసుకోవాలా, కొన్ని అప్లికేషన్స్ నడవాలా, అవి నడవాలి, ఇవి నడవాలి, అన్ని నడవాలి. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు అటాచ్ వన్ మోర్ డిస్క్ టు ద సర్వర్. ఇంకొక రికార్డింగ్ చూడాలి. రికార్డింగ్ చూస్తే రాత్రి 7:30 నుంచి ఇప్పుడు 7:30 దాకా అంటే 12 గంటలు. 12 గంటల్లో అంటే 24 hours లో 12 గంటలు పర్సనల్ వర్క్ చేసుకుని 12 గంటలు నార్మల్ వర్క్ చేస్తే హలో అంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలగాలి. అప్పుడు జాబులు వస్తాయి మనకి. అంతేగాని ఊరక స్క్రీన్ చూసేసి అయిపోయింది ఇక మాకు వచ్చినట్లే జాబులు. ఎవడిస్తాడు జాబులు? చెప్తారు, చెప్పాను కదా. అంతా మేము చూసుకుంటామంటే అంతా మిమ్మల్ని మోసం చేస్తాం. సగం జుట్టు ఊడిపోయిన తర్వాత నీ జీవితం ఏందో తెలిసిపోద్ది అంటాడు. నరకం కనపడిద్ది. ఫ్యామిలీని పోషించాలంటే 35 సంవత్సరాల తర్వాత కనపడిద్ది నరకం అంటే. వాడిని పిచ్చోడా ఎవడరా నువ్వు ఎందుకు చెప్పారని తిడతావు కూడా. అట్లా ఉంటది. బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా, స్నేహితులైనా తెలియదు వాళ్ళకి ఏమి. కాబట్టి నేనేం చెప్తానంటే ఒకటి స్కిల్ ఉండాలి నీ దగ్గర, అంతే. స్కిల్. ఎస్, ట్రై ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద స్కిల్. అంతే. ఫ్రెండ్షిప్. ఓకే, ఈ 8 GB డిస్క్ లో ఆల్రెడీ ఉంది. బట్ మనం ఏం చేస్తాం, సపరేట్ గా డిస్క్ ని తయారు చేయాలి ఇప్పుడు. ఎస్ ఎస్, ఎందుకు? ఆల్రెడీ సర్వర్ కి ఒక డిస్క్ ఉంది బాబు. దానిలో ఏం చేస్తున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ఆల్రెడీ. కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఐ నీడ్ వన్ మోర్ డిస్క్ టు స్టోర్ మై డేటా. అప్పుడు AWS అడిగా, అమ్మా AWS నాకు ఒక డిస్క్ కావాలమ్మా. ఓకే నాయన, నీకు వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది బాబు. ఈ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉపయోగించి నువ్వు ఒక డిస్క్ తయారు చేసుకో. ఓకే అమ్మా, ఎంత సైజ్ అమ్మా? 16 TB దాకా నీ ఇష్టం అంది. అయిపోయింది. ఎవరు? AWS. సో కాబట్టి AWS లో మనం ఒక డిస్క్ ని, ఒక వాల్యూమ్ తయారు చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డిస్క్. SSDనా? అది SSD డిస్క్ అయినా అవ్వచ్చు, అది నార్మల్ డిస్క్ అయినా అవ్వచ్చు, అది టేప్ డిస్క్ అయినా అవ్వచ్చు. ఏదైనా
నార్మల్ అయినా టేప్ అయినా ఎస్ఎస్డి ఏదైనా సరే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ క్రియేట్ ఎ డిస్క్, వీ కెన్ క్రియేట్ ఎ వాల్యూమ్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ని తయారు చేసేది ఒక ప్రొసీజర్ అంతే. ఆఫ్టర్ క్రియేటింగ్ వాల్యూమ్, వాల్యూమ్ తయారు చేసిన తర్వాత ఆ వాల్యూమ్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయాలా. అది ఆ ముక్క నేను చెప్పింది, ఇక్కడ అటాచ్ చేయాలి, అంత అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అంటే ఎస్, వి డిస్కస్డ్ అబౌట్ వాల్యూమ్స్, వి డిస్కస్డ్ అబౌట్ డిస్కస్ హార్డ్ ఏది నార్మల్ డిస్క్, ఎస్ఎస్డి, టేప్ డిస్క్. సో we create a SSD disk, we create a normal disk, we create a tape disk as per our project requirement, as per our client requirement, as per our project scenario. We use different kinds of disk. Okay, based on the client business ని బట్టి. అర్థమైందా? సో ఇప్పుడు క్లయింట్ బిజినెస్ అంతా బ్యాంకింగ్ బిజినెస్, ఎస్ఎస్డి ఖచ్చితంగా వాడాలా. ఓకే, క్లయింట్ అన్నాడు అలా కాదు, నా ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా స్టోర్ చేసుకోవాలి, ఎస్ఎస్డి వద్దన్నాడు, అప్పుడు టేప్ డిస్క్లు వాడతాం. వాడు ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా అక్కడ స్టోర్ చేసుకుంటాం. ఎందుకు? ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years ఈ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ టేప్ డిస్క్. దాంట్లో చీప్గా వస్తుంది ఇది డిస్క్. కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్డి అనేది చాలా కాస్ట్లీ కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం నా ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా నేను ఎస్ఎస్డి వద్దు, నో, ఐ వుడ్ లైక్ టు స్టోర్ టేప్ డిస్క్, టేప్. దిస్ ఇస్ వాట్ వెరీ ఈజీ యాజ్ వెల్ యాజ్ చీప్ అనమాట, వెరీ వెరీ లెస్ ప్రైస్. అట్లా అట్లా ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ మొత్తం ఎస్ఎస్డిలో స్టోర్ చేసే అవసరం లే, నో, బిజినెస్ డేటా ఎస్ఎస్డి అట్లా. సో ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ గా మనకి అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది యాక్చువల్ గా. అవైలబిలిటీ జోన్ అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు లొకేషన్ ఇండియా నువ్వు తీసుకున్నావు అనుకో, దానికి అవైలబిలిటీ జోన్ 1 అని, అవైలబిలిటీ జోన్ 2 అని, 3 అని, 4 అని, 5 అని ఇట్లా ఉంటాయి అవైలబిలిటీ జోన్స్. అయితే ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సర్వర్ తయారు చేసేటప్పుడు, చూడండి, ఎప్పుడైనా నువ్వు సర్వర్ తయారు చేసేటప్పుడు ఆ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్ లో తయారు చేస్తున్నావో తెలుసుకోవాలా. ఓకే సార్, యాక్చువల్ గా మనకి సర్వర్ తయారు చేసేటప్పుడు మనం ఏ అవైలబిలిటీ జోన్ లో తయారు చేస్తున్నామో తెలియదు కదా సార్. మరి ఎలా, అది ఎలాగా? ఎస్, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఏమని ఆప్షను? నెట్వర్కింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ ఎస్, ఈ నెట్వర్కింగ్ అనే ఆప్షన్ ని నువ్వు వెళ్తే అక్కడ బాబు ఈ సర్వర్ తయారు చేస్తున్నావు కదా, ఏ అవైలబిలిటీ జోన్ లో తయారు చేయమంటావు? 1 లోనా, 2 లోనా, 3 లోనా, 4 లోనా అట్లా అడిగిద్ది అనమాట. లేదు లేదు, నేను ఈ సర్వర్ ని అవైలబిలిటీ జోన్ 1 లోనే తయారు చేయాలి అని చెప్పావు అనుకో, అది అవైలబిలిటీ జోన్ 1 లోనే ఒక సర్వర్ తయారు చేసి పెట్టింది, సర్వర్ నెంబర్ 1 తయారు చేసి పెట్టింది. ఓకే, అవైలబిలిటీ జోన్ 1 లోనే సర్వర్ తయారు చేసి సార్ లొకేషన్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇండియా లొకేషన్ నువ్వు చేస్తున్నావు. అయితే ఇప్పుడు ఈ అవైలబిలిటీ జోన్ 1 లో ఉన్న ఈ సర్వర్ 1 కి, ఎస్, అవైలబిలిటీ జోన్ 1 లో ఉన్న ఈ సర్వర్ 1 అనే దానికి ఇప్పుడు మనకి డిస్క్ అవసరమైంది. ఓకే, ఇప్పుడు అవైలబిలిటీ జోన్ లో ఉన్న ఈ సర్వర్ కి డిస్క్ అవసరం కాబట్టి మరి ఆ డిస్క్ ని మనం తయారు చేయాలా. ఎస్, ఎక్కడ తయారు చేయాలా? ఇండియా. ఆహా, ఓకే, ఇండియా. ఓకే, ఇండియాలో ఎక్కడ మళ్ళీ? అవైలబిలిటీ జోన్ 1. ఓకే ఓకే, అవైలబిలిటీ జోన్ 1 లో డిస్క్ తయారు చేయాలి. డిస్క్, డిస్క్ అంటే ఏంది? వాల్యూమ్. వాల్యూమ్ అంటే తెలుసు కదా, డిస్క్ వాల్ ఏదైనా ఒకటే. ఆ డిస్క్ ని మనం తయారు చేయాలా. ఇప్పుడు అవైలబిలిటీ జోన్ 1 లోనే. వై వీఆర్ క్రియేటింగ్ అవైలబుల్? బికాస్ అవర్ సర్వర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అవైలబిలిటీ జోన్ 1. అవైలబిలిటీ జోన్ లో 1 ఉంది, సర్వర్ 1 ఉంది, కాబట్టి డిస్క్ కూడా అక్కడే ఉండాలి. సచ్ వే దట్ ఏడబ్ల్యూఎస్ హ్యాస్ బీన్ డిజైన్, వాళ్ళు డిజైన్ చేశారు ఆ విధంగా. మిగతాది పని చేయదు, నో. అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? ఇదే, ఇదే హార్డ్ డిస్క్ ఇన్ఫ్రా. ఎస్ ఎస్, హార్డ్ డిస్క్ లో. ఓకే, ఇక్కడ మీరు హార్డ్ డిస్క్ తయారు చేసి ఇక్కడ మీరు వాల్యూమ్ తయారు చేయాలా. అప్పుడు వాల్యూమ్ తయారు చేసేటప్పుడు మీకు అడిగిద్ది ఆప్షన్ ఏమని? బాబు నాయన, నువ్వు వాల్యూమ్ కావాలంటున్నావు కదా, ఎంత కెపాసిటీ వాల్యూమ్, ఎక్కడ తయారు చేయాలా, ఏ అవైలబిలిటీ జోన్ లో తయారు చేయాలా, దానికి పేరు ఏమి ఇస్తావు? మన ఇష్టం, వాల్యూమ్ పేరు కూడా మనం ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అట్లా అనమాట. సో ప్లీజ్ ప్రొవైడ్ బ్యూటిఫుల్ నేమ్ ఫర్ యూ, ఫర్ ఫర్ దిస్ డిస్క్ అని చెప్పి అడిగిద్ది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్ గా ఇండియా, ఓకే, అవైలబిలిటీ జోన్ 1, ఆ తర్వాత నాకు డిస్క్ ఎస్ఎస్డి, టైప్ ఆఫ్ డిస్క్ ఎస్ఎస్డి సెలెక్ట్ చేస్తాను. ఎస్ఎస్డి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కేసులో ఏమడిగింది అంటే, బాబు కెపాసిటీ ఎంత చెప్పమ్మా? కెపాసిటీ, కెపాసిటీ వచ్చేసి మన ఇష్టం. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి 2 GB,
అంతే. బట్ వేరేదైతే ఇంకోచి అట్లా అనమాట. 2 GB. ఎస్. తర్వాత ఏం చేయాలా? ఎస్, సబ్మిట్. అయిపోయింది. ఎప్పుడైతే చేసావో ఇక్కడ అవైలబిలిటీ జోన్ 1లో 2 GB వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అవైలబిలిటీ జోన్ 1 సార్ 1. ఈ అవైలబిలిటీ జోన్ 1లో ఉన్న ఈ 2 GB డిస్క్ ని ఇక్కడున్న ఈ సర్వర్ కి అటాచ్ చేయగలం. ఓకే, ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది సార్. అక్కడ ఉన్న అవైలబిలిటీ జోన్ 1, ఇక్కడ ఉన్న అవైలబిలిటీ జోన్ 1, ఇక్కడ సర్వర్ ఉంది, ఇక్కడే వాల్యూమ్ ఉంది, కాబట్టి దాన్ని అతికిచ్చేసాం. అటాచ్మెంట్ పాసిబుల్. అంతే కదా, అటాచ్మెంట్ పాసిబుల్ ఈజీగా. కాబట్టి ఇది కూడా మనం ఇంటర్వ్యూలో చెప్పగలగాల. మీరు గుర్తుపెట్టుకోండి, నేను క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్పే మాటలన్నీ కూడా మీకు సంబంధించిన విషయాలే. ఒక్కడు కూడా సుత్తి ఉండదు. పూర్తిగా స్థాయిలో చెప్పాలంటే సొల్లు చెప్పను నేను. రియాలిటీగా, క్లారిటీగా, కన్ఫామ్ గా నీవు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తావో దాని గురించే డిస్కషన్ ఉంటుంది. అయితే తెలియని వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, వాళ్ళకి తెలియదుగా ఐటీ ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా జరగాలని వాళ్ళు కోరుకుంటారు. పాపం తెలియదు, ఇంతవరకు ఐటీ సాఫ్ట్వేర్ గేట్ కూడా తాకరు, కానీ ఇట్లా ఉండాలంటారు. కాబట్టి ఇది ఇది అవివేకం రియల్ గా చెప్పాలంటే. కాబట్టి మీరు అట్లాంటి పోహలు పోకుండా నేను చెప్పినట్టు పాయింట్ నోట్ చేసుకోండి మిత్రులారా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఎస్. ఓకే. సరే సార్, ఇవన్నీ నోట్ చేసుకున్నాం. నువ్వు మొత్తం చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ కాదనేది లేదు, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సరే సార్, ఇప్పుడు అవైలబిలిటీ జోన్ 1లో ఉన్న ఈ సర్వర్ కి ఈ డిస్క్ ని అటాచ్ చేయొచ్చు. మరి సార్ అటాచ్మెంట్ ఎలా చేయాలా? ఎస్, నేను చెప్తా. సర్వర్ని ఎలా తయారు చేయాలో చెప్పా, కానీ ఏ సర్వరు ఏ అవైలబిలిటీ జోన్ లో తయారు చేయాలో చెప్పాలా మీకు. ఎస్, ఇప్పుడు నేను నేర్పిస్తా. ఓకే, ఓకే. ఏ అవైలబిలిటీ జోన్ లో ఏ సర్వర్ ని మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి, దట్ మీన్స్ వాడు క్రియేషన్ చేయాలా. ఓకే. ఆ తర్వాత ఏ అవైలబిలిటీ జోన్ లో వాల్యూమ్ తయారు చేయాలా, ఇప్పుడు నేను చెప్తా. ఓకే సరే, ఇప్పుడు మనం దాన్ని చూద్దాం సార్ ముందు అసలు అర్జెంట్ గా. ఓకే, గో టు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి సింపుల్ గా. ఏడబ్ల్యూఎస్. నెక్స్ట్, నెక్స్ట్. ఓకే. కోడ్. ఎస్, కోడ్ వచ్చింది కదా. ఓకే, 1 minute బాస్. ఓకే, ఎంఎఫ్ఏ కోడ్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంఎఫ్ఏ కోడ్ లో ఎస్, గుడ్. సో 872, సారీ మారిపోయింది కోడ్. 938. ఎస్, 810. 938 810. ఓకే. ఎస్ సార్. ఓకే సార్, ఇప్పుడు సర్వర్ తయారు చేస్తా ఉన్నారు. ఓకే, ఏ అవైలబిలిటీ జోన్లు తయారు చేస్తారు సార్? మన ఇష్టం అది. సో మన ఇష్టం అది. ఎస్. లొకేషన్ మాత్రం ఎస్ బాస్, లొకేషన్ ఇండియా. ఓకే, సెలెక్ట్ ద లొకేషన్ ఇండియా. గుడ్. మరి సెలెక్ట్ ద అవైలబిలిటీ జోన్. సెలెక్ట్ ద అవైలబిలిటీ జోన్. ఎస్. ఏవిజే జోన్ 1, 2, 3, 4 ఇప్పుడు సెలెక్ట్ చేస్తాం. అక్కడ సర్వర్ మనం తయారు చేస్తున్నాం అని అర్థం. ఓకే, ఎలా సార్ అది చూడండి ఒకసారి. ఎస్, ఇది. సో ఇక్కడ మనకి చూడండి లాంచ్ ఇన్స్టాన్స్. ఎస్, క్లిక్ చేయండి. సార్ ఇది మనం చూసిందే కదా సార్, మళ్ళీ చూపిస్తారు. ఇన్స్టెంట్ ఉంది, ఉంది ఇక్కడ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ ఇక్కడ ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ సర్వర్ 1. ఓకే, సర్వర్ 1. సార్ సర్వర్ 1 కొట్టాం సార్. ఓకే, ఈ సర్వర్ 1 తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ దాంట్లో అమెజాన్ లైనెక్స్. గుడ్, ఎక్సలెంట్. ఓకే, బాగుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లైనెక్స్, బాగుంది, సూపర్. సో తర్వాత నెక్స్ట్ లోకి వచ్చేసరికి మీరు ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ ఉంది కదా. ఓకే, అంటే సిపియు ర్యామ్ ఇది. ఓకే, తర్వాత కీ పేరు ఉంది కదా. ఎస్, ఇక్కడ ఇదిగో చూసారా, అక్టోబర్. అక్కడ చెప్పాను ఇందాక ఏంది, నెట్వర్క్ లోకి వెళ్ళాలా సెట్టింగ్స్ అని. ఎస్, అదే ఇది. ఆహా, ఒకసారి ఎక్కడ సార్ అది యాక్చువల్ గా? నెట్వర్క్ సెట్టింగ్స్ లోకి మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్. ఎడిట్, ఎడిట్. తెలివితేటలు ప్రయోగించి ల్యాప్టాప్ ఉందని చేయబాకండి, తర్వాత చేద్దరు. ఓకే, ఇబ్బంది అయితే. వినండి ఫస్ట్, తొందరపడొద్దు. ఓకే, చాలా మంది అట్లా కూడా ఉంటారు, అందుకోసం వాళ్ళంటి వాళ్ళ కోసం. ఎడిట్.
ఎడిట్ బటన్ నొక్కితే ఏమైంది సార్? ఏం లేదు, సింపుల్ గా నొక్కేసేయి నువ్వు. ఎస్. ఓకే, ఓకే సార్. ఇది సార్ ఇప్పుడు ఇది చేసిన తర్వాత అవైలబుల్ జోన్ మనకి ఎక్కడ కనపడలేదు ఏం సార్ అసలు? కనపడతాయి, కనపడతాయి. ఇదిగో ఇది, ఇది చూసారా? అవైలబిలిటీ జోన్ 1, ఏపీ సౌత్ 1B. కొంచెం ముందుకెళ్తే ఏపీ సౌత్ 1A, ఏపీ సౌత్ 1C. సార్ మీరు 1 అన్నారు, 1 2 అట్లా అన్నారు, ఇదేంది ఏబిసి అట్లా కనపడుతుంది? వాడు అలా పెట్టాడు. ఎవరు? నేమింగ్ కన్వెన్షన్ ఎవరిది? ఏడబ్ల్యూఎస్ వాడిది. మనం మార్చడానికి లేదా? లేదు, నో. ఏడబ్ల్యూఎస్ వాడు నేమింగ్ కన్వెన్షన్ అది. నువ్వు ఈ సర్వర్ని 1A అవైలబిలిటీ జోన్ లో సెట్ చేస్తావా, 1Bలో సెట్ చేస్తావా, 1Cలో చేస్తావా? ఎక్కడ చేస్తావో చెప్పు అంటున్నాడు వాడు. నేనేమంటానంటే 1Aలో చేస్తామంటే 1A కొట్టు. ఎస్, సెలెక్ట్ అయిపోయింది చూసారా? మొత్తం ఇప్పుడు అవైలబిలిటీ జోన్ ఎంత? 1A. చూసా? 1A. ఎస్. సరే సరే సార్, 1A. సరే ఇక ఇంతేనా? దీనికి ఇంతే, ఇక నథింగ్ ఇస్తే. ఓకే. ఎస్. అప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు తెలుసా? కొంచెం కిందకి రా. కిందకి వచ్చిన తర్వాత ఇలా అనిన తర్వాత నువ్వు సింపుల్ గా ఇదిగో స్టోరేజ్. ఆ ఓకే, ఓకే సార్. సార్ ఈ స్టోరేజ్ మాకు కొంచెం అర్థం కాలేదు సార్. అక్కడ జిఐబి ఉంది సార్, అది జీబీలో ఉండాలా జిఐబి? ఇదేం సార్ ఈ గొడవ? ఇక్కడ రూట్ వాల్యూమ్ మీరు చెప్పినట్టే రూట్ వాల్యూమ్ ఉంది సార్. ఓకే, బాగుంది. బట్ నాట్ ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది సార్, అదేంది ఆ గొడవ? అంటే యాక్చువల్ గా రూట్ వాల్యూమ్ నాట్ ఎన్క్రిప్టెడ్. సరే నేను చెప్తాలే అది గురించి. సర్వర్ను తయారు చేసేటప్పుడు మీకు తెలియకుండానే ఈ ఆప్షన్ మీరు ప్రెస్ చేస్తున్నారు, చేసేసి లాంచ్ కొట్టేస్తున్నారు. లాంచ్ కొట్టినందువల్ల అది సర్వర్ తయారవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ జిఐబి కూడా ఉంటుంది ఇక్కడ మీకు. ఇక్కడ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. జిఐబి, అరే ఏంది ఇది? 8 GB ఉండాలి, ఐ ఎందుకు పెట్టాడు వాడు? అది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. రూట్ వాల్యూమే ఇది, గుడ్, రూట్ వాల్యూమే. కానీ ఐబి ఏంది? 8 GB. దాన్ని కూడా చూద్దాం, చెప్తా, నేను చెప్తా. సరే అది ఓకే సార్. మీరు ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టండి సార్. కొట్టా, లాంచ్ ఇన్స్టెన్స్. గుడ్. ఓకే, ఓకే, ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టా. మనం ఆల్రెడీ చెప్పాం. ఎస్ పెంచలయ్య, విండోస్ లో డిస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఏంది కమాండ్? విండోస్ లో డిస్క్ సంబంధించిన స్టార్ట్ బటన్, స్టార్ట్ బటన్ ప్లస్ ఎక్స్ సార్, విండోస్ బటన్ ప్లస్ ఎక్స్. విండోస్ బటన్ ప్లస్ ఎక్స్. మరి లైనక్స్ మిషన్ లో డిస్క్ గురించి తెలుసుకోవాలంటే ఏం ప్రెస్ చేయాలా? F-L సార్. ఎఫ్ డిస్క్. ఎఫ్ అంటే ఏంది? ఫిక్స్డ్ డిస్క్ అని అర్థం. ఫిక్స్డ్, ఎఫ్ అంటే ఫిక్స్డ్ డిస్క్. ఎస్. -L. ఎల్ అంటే ఏంది? లిస్ట్ అవుట్ ఎవ్రీథింగ్ అని అర్థం. సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా ఈ సర్వర్ తయారు చేశాను. సర్వర్ తయారు చేసిన తర్వాత సార్ ఇది ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందో తెలుసుకోవాలంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఆడియో క్వాలిటీ. ఓకే సరే, ఆడియో క్వాలిటీ తగ్గిద్దంట. ఓకే సరే, ఇప్పుడు యాక్చువల్ గా సర్వర్ వన్ లో చూస్తే మీరు చూసారా? ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. ఇక్కడ ఇదిగోండి, మొత్తం మీకు క్లారిటీ కనిపిస్తుంది చూసారా? మనం ఎక్కడెక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం కనిపిస్తా ఉంటుంది. ఇది ఆ, ఇక్కడ ఓకే, ఓకే, ఇది యాక్చువల్ ఆప్షన్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఎస్, ఇదిగోండి చూసారా? మన సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందా అంటే 1A. ఓకే, 1Aలో ఉంది. ఎస్, 1Aలో ఉంది యాక్చువల్ గా, 1Aలో ఉంది. ఓకే సరే సార్, ఓకే 1Aలో సర్వర్ ఉంది సార్, కన్ఫామ్. బట్ సార్ ఆ సర్వర్ లోకి లాగిన్ అయ్యి మాకు అసలు ఆ డిస్క్ ఇన్ఫర్మేషన్ చూపించింది సార్. ఫస్ట్ అది కావాలి మాకు. సో సర్వర్ లోకి ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ ఐపీ అడ్రస్ టైప్ చేసి, ఓకే పట్టి, సో ఇక్కడికి వెళ్ళి జాగ్రత్తగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. మనకి చెడగొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి నమస్కారం పెట్టండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే జీవితంలో పైకి రాకుండా పోతావు. కరెక్టే, అందులో డౌటే లేదు. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం క్లాస్ వినేటప్పుడు కూడా ఏం క్లాస్ లే రారా కేకే గాడు, వాడు రికార్డింగ్ పంపిస్తాడు, వినొచ్చులే రారా అంటాడు. వాడి బాగానే ఉంటది కానీ మిత్రులారా, క్లాస్కి వచ్చి డబ్బులు కట్టే మీకు చాలా ప్రమాదాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే సార్, అట్లాగే. సరే EC2 యూజర్ కొట్టిన తర్వాత సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా సార్ EC2 యూజర్ అనేవాడు సూడో యూజర్ సార్. ఓకే, మరి ఈ సూడో యూజర్ అనేవాడు ఎఫ్ డిస్క్ ని వాడొచ్చా లేదా సార్? నాకు డౌట్ గా ఉంది సార్, వాడొచ్చా లేదా? ఎస్ అంటే సూడో యూజర్ ఒకటి ఏదైనా కమాండ్ వాడాలంటే అతనికి ఏం కావాలి ఫ్రెండ్స్? సూడో యూజర్ అనే వ్యక్తి ఇఫ్ దే వాంట్ టు యూజ్ ఎనీ కమాండ్, వాట్ షుడ్ ఐ డూ?
What should I, write in front of any command? sudo, sudo, sir. సూడో, ఖచ్చితంగా సూడో రాయాలా. సరే, సూడో రాసి ఎఫ్డిస్క్ ఎఫ్ఎన్ఎల్ కొడితే వచ్చింది అంటారా? చూడండి మీరు, ఎఫ్డిస్క్ ఎఫ్ఎన్ఎల్ సెంటర్ బటన్ సూడో రాసి, అరే వచ్చింది సార్, అంతే. సూడో రాయకపోతే ఏమొచ్చింది? ఎఫ్డిస్క్ -L. బాబు, పర్మిషన్ డినైడ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఎందుకయ్యా? నువ్వు సూడో యూజర్వి కాబట్టి సూడో అని పెట్టాలి, లేకపోతే రూట్ నిన్ను అర్థం చేసుకోలేదు. సారీ, లైనెక్స్ నీకు అర్థం కాదు. లైనెక్స్ అడిగితే ఎఫ్డిస్క్ -L అనేది ఎవరు టైప్ చేయాలో తెలుసా? రూట్ యూజర్ మాత్రమే. నువ్వు సూడో యూజర్వి, నీకేం సంబంధం అంటుంది ఎవరు? లైనెక్స్. అందుకని పర్మిషన్ డినైడ్. సరే, రూట్ యూజర్ లోకి వెళ్తే సార్, ఎస్, సూడో -I కొట్టి నౌ యు ఆర్ ఏ రూట్ యూజర్. ఇప్పుడు మీరు ఎఫ్డిస్క్ రాసి -L రాసామనుకో, అప్పుడు ఏమైంది చూసారా? ఎఫ్డిస్క్ -L అంటే రూట్ యూజర్ కాబట్టి లైనెక్స్ కి తెలుసు, నువ్వు రూట్ యూజర్ కదా, ఓకే, నో ప్రాబ్లం, నువ్వు ఎఫ్డిస్క్ L కొట్టేసేయి చాలు, ఇంకేం వద్దంటది. ఎందుకు? యు ఆర్ ఏ రూట్ యూజర్ కాబట్టి. మీరు రూట్ యూజర్ కాబట్టి ఎఫ్డిస్క్ L. సరే, సూడో యూజర్ అయితే, సూడో యూజర్ అంటే ఎగ్జిట్ కొట్టండి. ఎస్, ఎగ్జిట్ కొడితే ఏమొస్తుంది? సూడో ఎఫ్డిస్క్ -L. చూసారా? EC2 యూజర్ మాదిరిగానే మీరు కూడా లాగిన్ అవుతారు. ఎక్కడ లాగిన్ అవుతారో తెలుసా? మీరు కూడా మీ సర్వర్లో, మీ మిషన్ లో సూడో యూజర్ గానే ఈ వర్క్ అంతా చేయాలి. అందుకోసం నేను సూడో గురించి చెప్తున్నా. ఎస్, మీకు సూడో యాక్సెస్ ఇస్తారు. ఎఫ్డిస్క్ అనే కమాండ్ ఎవరికి పనిచేయదు. నో, ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు యాక్సెస్ ద రూట్ యూజర్, దట్స్ ఇట్. దిస్ హ్యాస్ గివెన్ బై రూట్ యూజర్, సారీ, లైనెక్స్. దిస్ ఈస్ ఆల్రెడీ ఫిక్స్డ్ బాస్ బై లైనెక్స్. ఎందుకు? రూట్ యూజర్ కి మాత్రమే. అప్పుడు మీరు క్వశ్చన్ ఏం చేయాలో తెలుసా? వాడు అడుగుతాడు ఎస్, వాడు క్వశ్చన్ అడుగుతాడు ఎస్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్ ద ఎఫ్డిస్క్ కమాండ్ యాజ్ ఏ సూడో యూజర్? చూడండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్ ద, చూడండి, యాజ్ ఏ నార్మల్ యూజర్, is it possible to access the fdisk command? Is it possible? Fdisk command, yes friends, possible? Answer. no, No, sir. Not. No. Answer no. Okay, మళ్ళీ అంటాడు యాజ్ ఏ రూట్ యూజర్, is it possible access the fdisk command? పాసిబుల్? ఆన్సర్ చెప్పాలా? yes, ఆన్సర్ ఎస్ఏ, ఆన్సర్ ఎస్ఏ. Yes. మరి Yes. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనం సూడో యాక్సెస్ ఇచ్చామనుకోండి, ఎవరికి? నార్మల్ యూజర్ కి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్ ద ఎఫ్డిస్క్ కమాండ్ యాజ్ అ సూడో యూజర్? Sir, it is Yes. possible. యాజ్ ఏ సూడో యూజర్, is it possible టు యాక్సెస్ ద ఎఫ్డిస్క్ కమాండ్? ఎవరు చెప్తారు ఆన్సర్? yes, Yes, sir. Yes. లేదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎస్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇంకా దానికి ఉంది ఆన్సర్, చెప్పాలా? ఎస్ అనేది కరెక్ట్ ఆన్సరే, కానీ ఇంకా చాలా చెప్పాలి, లేకపోతే వాడికి అర్థం కాదు అవసరం. Sudo fdisk, sir. You need to use sudo instead of edc Yes. sudo host. So the pseudo user must have fdisk command access. Must have fdisk command access, otherwise వర్కౌట్ అవ్వదు. ద సూడో యూజర్ మస్ట్ హ్యావ్ అంటే అతను దానిని కలిగి ఉండాలి అంటున్నా నేను. షుడ్ హ్యావ్ కూడా వాడొచ్చు కదా సార్. అయ్యా, ఇది గ్రామర్ క్లాసులు కాదు నాయన. మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్ చాలా చెప్పొచ్చు. కాబట్టి గ్రామర్ లాగా ఆలోచన చేయగలను, అది తెలివితేటలు ప్రయోగించి కోర్సుని నీట్ గా నేర్చుకోండి. ఓకే, యాజ్ అ సూడో యూజర్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్ ఎఫ్డిస్క్ అంటే చెప్పండి, ఎస్ అని చెప్పండి. కానీ బట్ రాయండి. బట్ ద సూడో యూజర్ మస్ట్ హ్యావ్ ఎఫ్డిస్క్ కమాండ్ యాక్సెస్, అదర్వైజ్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. అదర్వైజ్ చెప్పండి. అదర్వైజ్ Permission and వాయిస్ పోయిందా? Oh, oh. వాయిస్ రావట్లేదా?
Otherwise, we can't able to Otherwise, run the command. Not possible to access the fdisk command. అంతే, సింపుల్ ఆన్సర్. అంటే ఇది ఈ మూడు. సార్ ఇది మాకు పంపించండి సార్, తప్పకుండా పంపిస్తాను. ఆయన ఫోటోలు అట్లాంటివి తీసి టైం వేస్ట్ చేసుకో, తెలివితేటలు ప్రయోగించి. ఓకే సరే, కాన్సన్ట్రేషన్ ఓకే రాసుకోండి, లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు సార్ ఇది ఇక్కడ ఏందో డిస్క్ టైప్ అన్నాడు, వాడు ఏందో జీపీటీ అంటున్నాడు సార్. ఏం సార్ ఇదంతా, మళ్ళీ ఏందో 512 బైట్స్ అంటాడు. ఆ, ఇదేంటో మినిమం ఐఓ అంటాడు, సెక్టార్స్ అంటాడు, యూనిట్స్ అంటారు. ఇక్కడ ఏం సార్ అసలు కొత్తగా జిఐబి కనపడుతుంది, ఇది చెప్పండి సార్ ముందు. ఫస్ట్ అసలు దీన్ని తెలుసుకోవాలి మనం, ఏంటిది జిఐబి. ఎస్, 8 GB. ఇదేంది అసలు ఈ గొడవ, జిఐబి గొడవ, అది తెలుసుకుందాం ఫస్ట్. అసలు ఏంది, వై వీఆర్ గెటింగ్ జిఐబి జిఐబి జిఐబి. ఓకే, యాక్చువల్ గా మీరు చూస్తే మనం సర్వర్ తయారు చేసేటప్పుడు కూడా ఈ గొడవ ఉంది బాస్. సర్వర్ తయారు ఈ గొడవ ఉంది. రియల్ గా చెప్పాలంటే చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు సపోజ్ మనం సర్వర్ తయారు చేసేటప్పుడు ఎక్కడ ఉందంటే ఇది చూడండి, చూపిస్తాను మీకు. ఇప్పుడు లాంచ్ ఇన్స్టాన్స్ ఒకటి కొట్టండి మీరు, జస్ట్ లాంచ్ ఇన్స్టాన్స్. లాంచ్ ఇన్స్టాన్స్ కొట్టి కింద ఇక ఇక్కడ చూడండి, చూసారా, చూసారా, ఎస్, చూసారా, 1 కోర్ వర్చువల్ సిపియు 1 GB. అరే సార్ ఇక్కడ కూడా ఉంది, మేము గమనించలేదు. ఎస్ ఎస్, 1 GIB, 1 GIB. సార్ అసలు దీన్ని మనం తెలుసుకోవాలా సింపుల్ గా, ఎందుకంటే మరి డిస్క్లు మరి ఏందనేది తెలుసుకోవాలి కదా. ఎస్ ఎస్, సరే చూద్దాం. సరే అసలు ఈ జీబీఐ గొడవ చూద్దాం. సరే అదే జీబీఐ గొడవ తర్వాత పక్కన పెడితే, ఎందుకంటే మనం వాల్యూమ్ డిస్క్ తయారు చేయాలి కదా, మరి జీబీఐ తెలియకపోతే ఎట్లా? సో మనం డిస్క్ తయారు చేయాలా వాల్యూమ్. సో మనం 8 GB డిస్క్ తయారు చేయాలనుకో, 8 GB కనపడుద్ది, 8 GB డిస్క్. ఓకే, లేదా మనం ఇంకోటి కొంచెం పెంచుకోవాలనుకో 6 GIB డిస్క్ కనపడింది. ఓకే, అసలు ఈ ఐబీ గొడవ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొడవ అంటే చూడండి. యాక్చువల్ గా నేను చెప్తా ఐబీ గురించి, చక్కగా నేర్చుకోండి. ఐబీ అనేది ఎందుకు వచ్చిందంటే సింపుల్ గా నేను చెప్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా మనకి చూస్తే డేటా అనేది 00 10 00 00 10 00 ఇట్లా పోతా ఉంటుంది అన్నమాట డేటా. ఇదంతా డేటానే, ఈ ఈ ఈ ఫార్మెట్ లో వెళ్తూ ఉంటుంది. యాక్చువల్ గా స్టోరేజ్ అంతా ఇట్లా ఉంటది, 00 10 00 10 ఈ ఫార్మెట్, మొత్తం డేటా అంతా ఈ ఫార్మెట్ లో ఉంటది. అయితే వాడు ఏం చేసాడంటే సింపుల్ గా, అంటే మనం ఏది ఇచ్చినా సరే, డేటా ఈ విధంగానే స్టోర్ అవుతుంది. ఎక్కడ, మన మిషన్ లో. మిషన్ అంటే ఏం చేస్తారు, సర్వర్ లో. సర్వర్ అంటే ఎక్కడ ఉంది, హార్డ్ డిస్క్ లో. సరే అది పక్కన పెడితే మీరు గుర్తు పెట్టుకుంటే, ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ 1 2 3 4 5 6 7 8, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 ఇట్లా. అంటే సార్ ఏంటి సార్ ఇదంటే యాక్చువల్ గా దీన్ని ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ ఇట్లా ఇలా బిట్స్ అన్నమాట. అంటే ఈ మొత్తం సార్ బిట్స్ ఏనా, ఈ మొత్తం బిట్సే. టోటల్ బిట్స్ ఎంత అంటే 8 బిట్స్. అయితే ఈ టోటల్ బిట్స్ ఎంత, ఇవి కూడా 8 బిట్సే. అంటే బిట్స్ ఫార్మాట్ లో వెళ్ళిపోతూ ఉంటది అనమాట డేటా, ఇలా 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 వెళ్ళిపోతా ఉంది. అయితే ఈ బిట్స్ ని వాడు ఏం చెప్పాడంటే, బాబు 8 బిట్స్ ని, ఎస్ ఫ్రెండ్స్ 8 బిట్స్ ఎంత ఎంత ఫ్రెండ్స్, 8 బిట్స్ ఎంత అవుతుంది? 1 byte. ఎక్సలెంట్ ఆన్సర్, 1 బైట్. ఓకే ఎక్సలెంట్. అలా విధంగా 8 బిట్స్ 1 బైట్ కింద సమానం అయింది. అప్పుడు ఏం చేశారంటే 1024 బైట్స్ మనకి ఏమైందంటే, ఎస్ ఫ్రెండ్స్ 1 KB, Kilobyte. అంటే కిలో బైట్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి వచ్చింది అసలు ఈ విషయం యాక్చువల్ గా చెప్పాలంటే. అయితే 1/2 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ 1 KB. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం జరిగింది, 1024 KB కిలో బైట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 1 1 MB. MB. ఎక్సలెంట్. ఓకే సరే సార్, మనం ఎంబీ. సరే 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 1 GB. GB. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇక మనకు తెలుసు 1024 GB ఈజ్ ఈక్వల్ టు, ఎస్ ఫ్రెండ్ మనకి ఎంత, 1 TB. Terabyte. ఎస్, ఇలాగా. సరే సార్ బానే ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా మీరు అంతా జీబీలు రాశారు కదా,
వాడేంది మరి జిఐబి రాశాడు, వాడేంది మరి ఇదంతా ఏడబ్ల్యూఎస్ కూడా రాశాడా లేకపోతే ఏంది సార్, అసలు ఏం చేశారు, ఎట్లా చేశారంటే మనం దీని గురించి నేర్చుకోవాలి. అయితే వాడు ఏం చేశాడు తెలుసా, చాలా తెలివైనడు బాస్. అయ్యా ఈ 1024 ఈ 1024 ఈ గొడవ ఏంది బాబు అని వాడేం చేశాడంటే ఈ 1024ను కాస్త 1000 కుదించాడు. ఓకే 1000 బైట్స్ అయిపోయింది. 1000 బైట్స్ అయిపోయి ఇప్పుడు 1 ఉంది కదా, 1 కేబీ కాదు, ఇప్పుడు 1 రాసి బి రాసే కానీ ఐ తగిలిచ్చేసాడు 1 కేఐబి. దట్ మీన్స్ వాట్, ఇది ఏదైతే 24 తగ్గింది కదా దాని వల్ల ఇక్కడ కేఐబి పడిపోయింది. అంటే ఇప్పుడు కేఐబి అంటే అర్థం ఏంది, మీరు ఇదే అర్థం చేసుకోవాలా, ఫ్లాట్ వాల్యూ, దట్స్ ఇట్. కేబీ మాత్రం 1024, బట్ కేఐబి ఉందంటే ఆ 1000K ఫ్లాట్ అయిపోయింది. మళ్ళీ వాడు ఏం చేశాడు, డైరెక్ట్ గా 1024 ఉంది కదా, 1024 కిలో బైట్స్. ఎస్, ఈ 1024 తీసుకొని 1000 చేసుకొని 1000 KB తీసుకొని వాడు ఏం చేశాడు 1 MIB ఇట్లా చేసుకున్నాడు. మళ్ళీ అలా కాకుండా 1024 MB ఉంది కదా, 1000 రాసి MB రాసి ఎస్ ఫ్రెండ్స్ 1 GB. ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా 1 GB ఎందుకు వచ్చిందో. అలాగే 8 GB కూడా వచ్చేసింది. అంటే 1000కి ఫ్లాట్ అయిపోయిన దాన్ని ఐ కింద కొట్టేశాడు వాడు. ఐబి, నువ్వు ఐ చూసావంటే అది ఫ్లాట్ అని చెప్పుకోవాలి. అదేంటి ఫ్లాటే ఖచ్చితంగా. 1 GB అంటే ఏంది 1000 MB అంటే 1024 కాదా సార్, కాదు. సచ్ వే దట్ ది డిజైన్ ఫ్లాట్ చేసి పడేశాడు సార్. ఇప్పుడు మరి ఇది కూడా అంతేనా సార్, 1000 టెరాబైట్ ఉంది కదా, ఉంది, సారీ 1000 GB ఉంది కదా, జీబీ దాన్ని మనం ఎట్లా కనవచ్చు, అవును అంతే. ఎలా కనవచ్చు సార్, ఒక్క నిమిషం. TI. ఎస్ ఎక్సలెంట్, టీ అంతే అంతే సింపుల్, టీ ఎస్ 1 TIB. ఎస్ ఓకే. ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇందాక చూసిన దాంట్లో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి డిఫరెన్స్. సో 1 GB మెమరీ ఉంది. మరి ఇప్పుడు ఎంత వచ్చిందంటావు దీంట్లో మనకి 1 GB మెమరీలో ఎంత వచ్చిందంటావు, 1000 MB. ఎంతే ఎంబీ, 1000 MB ఈజ్ ఈక్వల్ టు దీనికి సమానం 1 GB మెమరీకి సమానం అట్లా అనమాట. సో కాబట్టి మనం అక్కడ ఫ్లాటెడ్, సో దాని కూడా అది సరే సార్. మరి మనకి అది ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ జిఏవి గొడవ అయిపోయింది సార్. మరి ఏంది వాడు XVDA అంటాడు, డిఏ అంటాడు ఏంటి, మరి అది అంటాడు ఏంటి, ఇది అంటాడు ఏంటంటే చూడండి యాక్చువల్గా ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పా, అంటే దీని గురించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత వాల్యూమ్ని తయారు చేసి వాల్యూమ్ని దీనికి అటాచ్ చేద్దాం. వాల్యూమ్ని తయారు చేసి వాల్యూమ్ని దీనికి అటాచ్ చేసి పడేద్దాం. ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకొని. లేదు సార్ మాకు వాల్యూమ్ని అటాచ్ చేసేది చూపించండి సార్, ఈ గొడవ అంతా మాకు వినలేము సార్. ఆడ సార్ మాకు వయసు అయిపోతుంది, తలనొప్పి, త్వరగా చెప్పి సాగు కొట్టండి సార్ అంటే కరెక్టే నాయన, ఈ సబ్జెక్ట్ అటువంటిది, ఈ కోర్స్ అటువంటిది, తొందరగా చెప్తే మాకు లాభమే కానీ చెప్పినందువల్ల జీవితాలు పోతాయి, మా బాధ అది. ఒక్కళ్ళ జీవితాలు బాగుపడినా చాలు మాకు జీవితానికి, వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అది మా ఉద్దేశం, అంతేగాని త్వరగా చెప్పి ఏదో చేద్దామంటే కాదు. సాఫ్ట్వేర్ కోర్సులు అట్టుంటాయి. సరే సార్, ఇప్పుడు ఎట్నుంచి ఎటు వస్తారంటే ఎట్నుంచి లేదు. ఇప్పుడు యాక్చువల్గా నేనేం చేస్తానంటే చూడండి, ఇప్పుడు డిస్క్ అనేది తయారు చేసి, డిస్క్ మీన్స్ వాట్, ఒక వాల్యూమ్ తయారు చేసి ఆ వాల్యూమ్ని ఒక సర్వర్కి అటాచ్ చేద్దాం. ఓకే అటాచ్ చేద్దాం. ఓకే సూపర్ సార్. సార్ ఇప్పుడు డిస్క్ని తయారు చేయాలంటే ఆప్షన్ ఎక్కడ సార్, ఇదే EC2 డాష్బోర్డే. EC2 డాష్బోర్డ్కి వెళ్ళు, EC2 డాష్బోర్డ్కి వెళ్ళు. ఓకే 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 చాలా సింపుల్గా చెప్తా, ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఒక్కడు కూడా వదిలిపెట్టను. సరే సార్ ఇక్కడ ఏం సార్ వాల్యూమ్ ఉన్నాయి, ఎన్నిసార్లు ఉన్నాయి సార్, ఒక వాల్యూమ్ ఉంది. అదేంది మనం తయారు చేయలేదు కదా, తయారు చేయకుండా ఒక వాల్యూమ్ చూపిస్తున్నాడు ఏంది, దాన్ని ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి. ఎస్, అసలు మనం వాల్యూమ్ తయారు చేయలేదు కదా, అసలు అది ఆ వాల్యూమ్ అనేది ఎక్కడ ఉంది అది కూడా చూడండి యాక్చువల్గా. ఎస్ సో ఇదిగో 8 GB దాని సైజు. ఓకే 3000 IOPS ఉంది అది. సరే అది పక్కన పెడితే ఇక్కడ మనకి ఇదిగో ఎస్ అవైలబిలిటీ జోన్ ఎంతలో ఉంది, అది 1A ఉంది. అదేంది మరి వాల్యూమ్ స్టేటస్ లో ఉంది అంటే బాబు నాయన ఇది ఒక సర్వర్కి అటాచ్ అయింది అని అర్థం. ఓకే ఇన్ యూజ్ అంటే అది, ఎస్ ఇన్ యూజ్ అంటే అర్థం, ఇన్ యూజ్ అంటే అర్థం ఏంటంటే
దిస్ ఇస్ అటాచ్డ్ ఏ సర్వర్ అని అర్థం. ఏ సర్వర్ కి? మనం ఇందాక తయారు చేసిన సర్వర్ కి అటాచ్ అయిన వాల్యూమ్ ఇది. ఆ అక్కడ అంటే సర్వర్ ను మనం 1A తయారు చేసాం కాబట్టి వాడు 1A ఉన్న డిస్క్ ని అటాచ్ చేసి పడేశాడు. ఆ డిస్క్ కి ఎంత సైజ్ సార్ అంటే 8 GB. చూసారా ఎక్కడ ఉంది అది? ఇది ఇదే 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 ఇది 8 GB. చూసావా? 8 GB. ఆహా, ఇది ఎస్ఎస్డినే సార్, ఇది ఎస్ఎస్డినే. మరి వాడు ఎస్ఎస్డి అన్నాడు కదా, GP3 ఇవి ఉన్నాయి ఏంటి అసలు? GP3లు అవన్నీ ఏంది అంటే యాక్చువల్గా వాడు ఏం చేశాడంటే AWS లో, ఎస్ ఫ్రెండ్స్, యాక్చువల్గా AWS వాడు ఏం చేశాడంటే సింపుల్గా మనకి ఎస్ఎస్డి డిస్క్లు ఇస్తున్నాడు. ఎస్ఎస్డి డిస్క్లు ఇస్తున్నాడు. అయితే దాన్ని జనరల్ పర్పస్ 1, GP1 అంటే జనరల్ పర్పస్ 1, ఆ తర్వాత జనరల్ పర్పస్ 2, GP2, జనరల్ పర్పస్ 3, GP3 అట్లా వాడాడు అనమాట. ఓకే, అంటే ఏం చేస్తాయి ఇవన్నీ? జనరల్ పర్పస్ 1, 2 దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి లెస్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ పడుతుంది అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే అయ్యే బాబు, ఎస్ఎస్డిలోనే మనం అడుగుతాం అప్పుడప్పుడు, అవి మనకు తెలుసు కదా, ల్యాప్టాప్ కొనేటప్పుడు జనరేషన్స్ అవి ఇవి అంట. అట్లాగే ఇక్కడ కూడా డిస్కులు జనరల్ పర్పస్ 1 డిస్కులు కావాలా, ఈ రేట్ అయింది. జనరల్ పర్పస్ 2 డిస్కులు కావాలా, ఈ రేట్ అయింది. జనరల్ పర్పస్ 3 డిస్కులు కావాలా, ఈ రేట్ అయింది. అంటే జనరల్ పర్పస్ 1లో ఇంత ఐఓపిఎస్ ఇలా పనిచేస్తుంది, జనరల్ పర్పస్ 2లో ఈ ఐఓపిఎస్ ఈ విధంగా పనిచేస్తుంది, జనరల్ పర్పస్ 3లో ఐఓపిఎస్ ఈ విధంగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఐఓపిఎస్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే ఓకే, అంటే మీరు డిస్కులు తీసుకునేది జనరల్ పర్పస్ 1 డిస్కులు అయితే ఐఓపిఎస్ ఇట్లా ఉంటుంది, మీరు జనరల్ పర్పస్ 2 తీసుకుంటే ఐఓపిఎస్ ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు యాక్చువల్గా మనకు తెలియకుండానే జనరల్ పర్పస్ 3 డిస్క్ తీసుకున్నాను నేను. 3 ఇదిగో జనరల్ పర్పస్ 3 డిస్క్ తీసుకున్నాను కాబట్టి దాని ఐఓపిఎస్ ఎంత? 3000. దాని ఐఓపిఎస్ 3000 జనరల్ పర్పస్ 3. సరే, ఇంకా ఈ ఐఓపిఎస్ మనం మార్చుకో, నీ ఇష్టం వచ్చిన ఐఓపిఎస్, కానీ ఫైజ్ మోడల్ మారితే ఫైజ్ రేట్లు మారుతాయి. కాబట్టి వాడు మనకి ఇచ్చింది GP3 అంటే జనరల్ పర్పస్ 3 డిస్క్లు ఇచ్చాడు. సార్, మనం జనరల్ పర్పస్ 3లు కాకుండా 2లు 1లు అన్ని వాడుకో, నీ ఇష్టం వచ్చిన డిస్క్లు వాడుకో, కానీ వాడి ఏదైతే ఫ్రీ లిమిట్ ఇచ్చాడో ఆ లిమిట్ అనుకూలంగా మనం వాడుకోవాలి. ఏది పెడితే అది వాడితే మళ్ళీ డబ్బులు పే చేయాలి. వాల్యూమ్స్ కి డబ్బులు పే చేయాలి. ఎస్ డబ్బులు పే చేయాలి. సరే సార్, ఇప్పుడు జనరల్ పర్పస్ 2, 3 అట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సార్, ఇప్పుడు ఒక వాల్యూమ్ని తయారు చేయండి సార్. మీరు ఎందుకు ఈ గోళ అంటే డాష్ బోర్డ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత వాల్యూమ్స్ లోకి వెళ్ళండి. ఓకే, వాల్యూమ్స్కి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే ఇదిగో రైట్ సైడ్ లో క్రియేట్ వాల్యూమ్ ఉంటుంది కదా, ఉంది సార్, దాన్ని క్లిక్ చేయి. సింపుల్, క్రియేట్ వాల్యూమ్. ఎస్ ఎస్, చూసారా? బాబు, జనరల్ పర్పస్ 3 రెడీగా ఉంది, చూసుకుంటావా? ఓకే ఓకే ఓకే, లేదు లేదు ఇంకోటి కావాలని తీసుకో, మొత్తం అవే నీ ఇష్టం. 1 కావాలా, 2 ఏది కావాలా తీసుకో, కానీ 3 వాడు బెస్ట్, వాడు చెప్పాడు కాబట్టి. సరే, మరి అమ్మా నీకు సైజ్ ఎంత కావాలా? సైజ్ ఎంత? అయ్యా, నాకు సైజ్ వచ్చేసి నాది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి నాకు 2 GB కావాలా. ఓకే, సైజ్ కూడా GIB 2 కావాలంటే. ఐఓపిఎస్ ఎంత? ఇక 3000. ఇంకా పెంచుకో, ఇంకా మ్యాక్సిమం దీనికింత ఎందుకు? ఇదిగో, హే బాబు, మాక్సిమం అలౌడ్ ఐఓపిఎస్ ఫర్ సైజ్ 2 GB వాల్యూమ్ ఇస్ 3. అట్లా అనమాట. కాబట్టి మనం దాంట్లోనే ఉండాలి, లేకపోతే ఏమైంది? ఎర్రర్ ఎర్రర్. సో ఇక్కడ అందుకనే రాశాడు, బాబు నువ్వు తీసుకున్న డిస్క్ ని బట్టి అది జనరల్ పర్పస్ 3 డిస్క్ కాబట్టి ఆ దాని దాని ఐఓపిఎస్ రేంజ్ ఇదిగో, మినిమం అయితే ఇంతమ్మా, మాక్సిమం అయితే 16,000. మినిమం అయితే ఎంత? 3, మాక్సిమం ఎంత? 16. ఈ మధ్యలో ఉంటుంది ఐఓపిఎస్. మరి మీకు ఇలాంటిది ఏమైనా అవసరం ఉందా? ఎస్. మరి దాని స్పీడ్ ఎంత? ఇదిగో, మెగాబిట్స్ ఫర్ సెకండ్స్ అంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్. యాక్చువల్గా డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆ విధంగా అవుతుంది అనమాట. సరే సరే, మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏంటంటే ఈ వాల్యూమ్ టైప్ ఏంటి. ఓకే, సార్ మనం అన్ని చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, మీరు జాగ్రత్తగా వినండి. వాల్యూమ్ టైప్ జనరల్ పర్పస్ 3, సైజ్ వచ్చేసి 2 GB. సో దాని ఐఓపిఎస్ వచ్చేసి ఇంత. ఆ నెక్స్ట్ లో నీకు కొంచెం ఇలాగ వస్తే ఎస్ అసలు వచ్చేసింది. ఇప్పుడు చూసారా? ఎస్ ఫ్రెండ్స్, అసలు ఏంటి సార్ అది? ఇదిగో. ఎస్ బాబు, ఈ డిస్క్ ని నువ్వు ఎక్కడ తయారు చేయాలనుకుంటున్నావు? వేర్ షుడ్ యూ క్రియేట్ దిస్ డిస్క్? ఏ అవైలబిలిటీ జోన్ లో? ఎస్ ఎస్, అంటే నా సర్వర్ ఎక్కడుంది? 1A లో ఉంది
కాబట్టి డిస్క్ను కూడా 1A తయారు చేయాలా. ఏం సార్ 1Bలో చేయకూడదా? చేసుకో, అటాచ్మెంట్ కనపడదు. ఓహో అట్లా కూడానా? కనపడదు. అందుకని నువ్వు సర్వర్ 1Aలో ఉందంటే డిస్క్ కూడా 1Aలో చేయాలా. అయితే మనం 1Aలో ఒక డిస్క్ చేద్దాం, 1Bలో ఒక డిస్క్ చేద్దాం, చూద్దాం సర్వర్కి అటాచ్ చేసేటప్పుడు చూద్దాం. సరే సరే సార్. సార్ ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏపీ సౌత్ 1A అదంతా ఉంది సార్, బాగుంది. నేను 1A పెట్టాను సార్, అయిపోయింది. మరి వాడేంది ఇక్కడ ఎన్క్రిప్షన్ అంటాడు. మరి ఈ డిస్క్ని ఎన్క్రిప్షన్ చేయమంటావా? ఎన్క్రిప్ట్ ది డిస్క్ అంటాడు. ఏంది ఈ గొడవ? ఏంది ఎన్క్రిప్షన్ అంటే? ఏంది అంటే ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే సింపుల్గా చూడండి. ఈ ఎన్క్రిప్షన్, అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంది మీకు తెలుసు కదా. మనకి మామూలు టెక్స్ట్ ఎలా ఉంటుందంటే ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది, ప్లెయిన్ టెక్స్ట్ లో ఉంటుంది, మన విషయాలన్నీ కనపడతాయి. డిస్క్ వాల్యూమ్ పేర్లు ఏదైతే ఉన్నాయో పేర్లన్నీ కనపడతాయి. దిస్ ఇస్ ద ప్లెయిన్ టెక్స్ట్. ఈ ప్లెయిన్ టెక్స్ట్ ని మనం ఎన్క్రిప్షన్ చేస్తాం. ఎన్క్రిప్షన్ ఎప్పుడైతే చేసామో నో బడీ విల్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. నో బడీ. ఇది దాని లాంగ్వేజ్ అర్థం కాదు, భాష. అది ఎన్క్రిప్షన్ చేసిన భాష టోటల్ గా చెప్పాలంటే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దీన్ని ఉంది, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసాం అనుకో, ఓపెన్ విత్ సంథింగ్ కాల్డ్ ఏదో అన్నాం అనుకో, ఎనదర్ యాప్ సంథింగ్. మన దగ్గర యాప్ లేవులే, సో ఏదో ఒకటి పెట్టి జస్ట్ వన్స్ అని ఇట్లా కొట్టామనుకో, హరి ఎస్ దిస్ ఇస్ ఎన్క్రిప్షన్ బాస్. ఇట్లా ఉంటుంది ఎన్క్రిప్షన్ అంటే. నీకు అర్థం కాదు అది. అట్లాగే ఇక్కడ వాడేమంటాడంటే, అరే బాబు, వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ స్టోరింగ్ దట్ విల్ బి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటికలీ if anybody come to this place, and if they open this disk, they cannot able to see this, they cannot able to read this data, they cannot able to see this data also. Why? Because this data already encrypted boss. ఎందుకు? నువ్వు డిస్క్ ని తయారు చేసేటప్పుడు పెట్టావు, ఈ డిస్క్ మొత్తం ఎన్క్రిప్షన్ అయిపోవాలి, నాకు సంబంధం లేదని పెట్టావు ఇక్కడ. అయితే బాస్, ఇక్కడ ఈ ఆప్షన్ కానీ నువ్వు క్లిక్ చేస్తే తప్పకుండా AWS నుంచి నీకు బిల్ వచ్చింది. ఎందుకంటే ఇది ఫ్రీ కాదు. మీరు యూ నీడ్ టు పే ద పేమెంట్. వై? బికాస్ దిస్ ఇస్ ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్. ఇది ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ ఫ్రీగా ఉపయోగించడానికి లేదని చెప్పాడు ఎవరు? AWS. కాబట్టి డేటా, డిస్క్ లో ఉన్న డేటా ఎన్క్రిప్షన్ మోడ్ లోకి చేయమంటావా? చేస్తే నాకు లాభం ఏంది? నో బడీ విల్ అండర్స్టాండ్ దిస్ డేటా. నో బడీ. సెక్యూర్గా, ఫుల్ సెక్యూర్డ్ అనమాట. ఇలా చేసుకో, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు చాలా క్రిటికల్ డేటా ఉంది, చాలా క్రూషియల్ డేటా ఉంది. ఎస్, జస్ట్ అప్లై దిస్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఆన్ దిస్ వాల్యూమ్. ఎస్ యూ కెన్, బట్ యూ నీడ్ టు పే ద పేమెంట్ బాస్. అదర్వైజ్ చాలా రిస్క్ వచ్చింది. కాబట్టి మీరు ఈ ఆప్షన్ ట్రై చేయొద్దు తెలివితేటలు ఉపయోగించి. సరే సార్, ఓకే. మరి ఇప్పుడు యాక్చువల్గా దాన్ని వదిలేయమంటారా? వదిలేసేయి. సరే యాక్చువల్గా సార్, ఇప్పుడు ఈ ట్యాక్స్ ఇవన్నీ ఇవన్నీ స్నాప్ షాట్ అవన్నీ ఏంటి సార్? మాకు అర్థం కాదు. వస్తాయి కొంచెం ముందు వస్తాయి, చెప్తా. మరి ఈ ట్యాగ్ అంటే ఏంటి సార్? జస్ట్ మీరు ఏదన్నా పేరు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి ట్యాగ్. అది ఏది యాక్చువల్గా పేరు? యాడ్ ట్యాగ్. ఏం పేరు ఇస్తారు? ఏదో మీ ఇష్టం. పూర్తి స్థాయిలో మీ పేరు ఏది ఇచ్చేసేయండి. అంటే సంథింగ్ కాల్, మీ ఇష్టం ఏదైనా. ఇవ్వకపోయినా పర్లేదా? రిమూవ్ కొట్టే, నాతే ప్రాబ్లం. తర్వాత అయినా మనం పేరు మార్చుకోవచ్చు, సర్వర్ లాగే. సరే సార్. సార్ ఇప్పుడు క్రియేట్ వాల్యూమ్ అంటే అయిపోద్ది. క్రియేట్ వాల్యూమ్. ఎస్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ వాల్యూమ్. సో GP3. ఎస్, చూసారా బాబు, నువ్వు జనరల్ పర్పస్ 3 డిస్క్ తయారు చేసావు. దాని సైజు 2 GB అమ్మా. అయితే ఈ డిస్క్ వచ్చేసి నీకు 1Aలో ఉందమ్మా అని చెప్పాడు. డిస్క్ వచ్చి నీకు 1Aలో. 1Aలో. సార్ ఇప్పుడు అర్థమైంది సార్. ఇందాక డిస్క్ ఏమో ఇన్ యూజ్ లో ఉంది, ఇప్పుడు డిస్క్ ఏమో అవైలబిలిటీలో ఉంది. వాడు అడుగుతాడు ఏమని అడుగుతాడు తెలుసా? ఇంటర్వ్యూకి వెళ్తే, బాబు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూమ్ స్టేట్ అంటాడు. అసలు వాల్యూమ్ స్టేట్ అనేది ఇన్ యూజ్ లో ఉంటే మీనింగ్ ఏంది? ఎస్ ఫ్రెండ్, చెప్పాలా? Server ఇంకా is తెలుసు అది. attached to server. ఎస్. సో వాల్యూమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ యూస్. ఎస్. ఇన్ యూస్ లో ఉందంటే దట్ మీన్స్ వాట్? ఇట్ ఈస్, చెప్పండి. ఇట్ ఈస్ ఆల్రెడీ. Attach. ఎస్. Attached to server. It has been attached
టు ద సర్వర్. ఇట్ అంటే ఏంది పెంచలేయా? సార్ ఇట్ అంటే ఏంది? సర్వర్స్ ఓహో అట్లా వచ్చావా? ఆ? ఓకే ఓకే, నువ్వు అలా వస్తావని నేను అనుకోలేదే. ఇట్ అంటే నాయన వాల్యూమ్ ఆర్ డిస్క్, అర్థమైందా? డిస్క్ ఆర్ వాళ్ళు, అందుకే ట్రై చేశా, పెరిగిపోయావు. సో ద వాల్యూమ్ హ్యాస్ బీన్ అటాచ్ టు ద సర్వర్ అని అర్థం. నేను ఇలాంటి వాళ్ళ కోసం తప్పకుండా ఇదే రాయాలి. ద వాల్యూమ్ ఆర్ డిస్క్ హ్యాస్ బీన్ అటాచ్ టు ద సర్వర్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ యూస్. ఓకే ఓకే సార్, బాగుంది సార్. ఓకే, మరి సార్ ఇప్పుడు వాల్యూమ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు అవైలబుల్ అని ఉంది సార్, అది ఎట్లా? ఏవిఐ ఎల్ఏబిఐ అవైలబుల్ అని ఉంది, ఎలా సార్ చెప్పండి? Volume or disk is not attached to The server. volume has been added to Not the attached to added server. to ద వాల్యూమ్ హ్యాస్ నాట్ బీన్, అంతేనా? అటాచ్ టు ఎనీ సర్వర్, అంతేనా? Yes. ద Yes, sir. వాల్యూమ్ హ్యాస్ నాట్ బీన్ అటాచ్ టు ఎనీ సర్వర్. ఏ సర్వర్ కి అది అటాచ్ అవ్వలేదు. దిస్ ఈజ్ అవైలబుల్. సో we can attach, so we can attach this volume to any server. ఓకే, సరే బాగుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే సింపుల్ గా చూడండి, యాక్చువల్ గా చూడండి, నేను చెప్తా. ఇప్పుడు సార్ యాక్చువల్ గా సర్వర్ 1 ఉంది. దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ సర్వర్ సార్, ఏబిసి బ్యాంక్ సర్వర్. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ సర్వర్ లో ఒక డిస్క్ ఉంది ఆల్రెడీ. ఆ డిస్క్ సైజ్ ఎంత అంటే సార్ 100 GB. ఓకే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సార్ 100 GB ఉంది సార్ ఈ సర్వర్ కి. సర్వర్ ఈజ్ ఆల్సో రన్నింగ్ సార్. ఓకే బాగుంది. మరి ఈ సర్వర్ 1 రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు నా డిస్క్ ఏమో ఇక్కడ 2 GB ఉంది. నా డిస్క్ 2 GB ఉంది. ఇట్ ఈస్ అవైలబుల్ 2 GB అవైలబుల్ సైజ్. సార్ కెన్ యూ అటాచ్ ద 2 GB disk to the server which is already running? Yes. Inside my AWS cloud? Yes, possible. అంటే సార్ సర్వర్ ని ఆపేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు స్టాప్ ద సర్వర్. ఎస్, యూ కెన్ డైరెక్ట్లీ అటాచ్ దిస్ 2 GB ద రన్నింగ్ సర్వర్ ఈజీలీ సచ్ వే దాట్ AWS పీపుల్ డిజైన్ AWS క్లౌడ్. అంటే సర్వర్ రన్ అవుతూనే ఉంటుంది, నువ్వు 2 GB డిస్క్ ని అటాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ 2 GB యాడ్ అయిపోద్ది. మరొక డిస్క్, మరొక 4 GB రాసుకో, మళ్ళీ 4 GB. సార్ మళ్ళీ రాసుకో, నీ ఇష్టం, ఎన్నైనా చేసుకో. అంటే సర్వర్ రన్నింగ్ లో ఉంటున్నప్పుడు చేయొచ్చా? అవును, మరి సర్వర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు చేయొచ్చు, లేకపోతే స్టాప్ చేయాలంటే రిస్క్ అయింది. అందుకనే కదా ఇప్పుడు మనం వర్చువల్ సర్వర్స్ వాడుతుంది. ఆహా, సార్ వర్చువల్ సర్వర్లు కాకుండా ఫిజికల్ సర్వర్లు అయితే సార్, ఫిజికల్ సర్వర్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఉంది. ఓకే బాగుంది, నీ ల్యాప్టాప్ లో ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ ఉంది. నార్మల్ డిస్క్ ఉంది. డేటా మొత్తం అంతా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, సూపర్, ఆన్ లో ఉంది. ల్యాప్టాప్ ఆన్ లో ఉంది. బట్ ల్యాప్టాప్ ఆన్ లో ఉన్నప్పుడు నేనేం చెప్తానంటే SSD డిస్క్ వేసుకోమా అని చెప్పా. SSD డిస్క్ ఒకటి అటాచ్ చేయమని చెప్పా. డిస్క్ ఈజ్ అవైలబుల్ హియర్. ఇప్పుడు ఆల్రెడీ ల్యాప్టాప్ రన్నింగ్ లో ఉంది. బట్ ఈ ల్యాప్టాప్ రన్నింగ్ లో ఉన్న ల్యాప్టాప్ కి డిస్క్ అటాచ్ చేయొచ్చా? క్వశ్చన్ మార్క్. No. Without stop the laptop, without shut down the laptop, can you attach the disk to the laptop? Is it possible? No. No, sir. అవ్వదు. తప్పకుండా ఈ ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేసి దాన్ని ఇప్పదీసేసి లోపలేసేయాలా, అప్పుడు మాత్రం అయింది. బికాస్ దిస్ ఇస్ ఫిజికల్ మిషన్ బాస్. ల్యాప్టాప్ లాంటిదే ఫిజికల్ సర్వర్ అనుకోవాలి నువ్వు, అంతే. కాబట్టి ఫిజికల్ సర్వర్ లో ఏం చేయాలా? డైరెక్ట్ గా అటాక్. ఫిజికల్ సర్వర్ అయితే ఏంది, గతంలో జమానాలో మన ఓల్డెన్ డేస్ లో బ్యాంకులు అవి ఇవి ఏం చేసేవాళ్ళు, ఫిజికల్ సర్వర్లో వాడేవాళ్ళు. అప్పుడు డేటా ఫుల్ అయింది, మరొక డిస్క్ అటాచ్ చేద్దామంటే సర్వర్ ఆపుకోవాలా.
అరే రే రే సర్వర్ ఆపితే మనం ఏం చేస్తాం, కొడతా ఉంటాం. మనకు అప్పుడే ఫోన్ పేలో బ్యాలెన్స్ ఎంత చెక్ చేసుకోవాలి, ఒకడు ఆత్రంగా, ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలని మరొకళ్ళు, ఒకళ్ళు పేమెంట్ చేయాలని మరొకళ్ళు. అప్పుడే నువ్వు డిస్కులు మారుస్తున్నావు. రే ఆగరా బాబు, డిస్క్ మారుస్తున్నా ఆగరా అంటే వాడు ఆగుతాడా? ఇప్పుడు వచ్చి యూత్ అసలు ఆగదు. ఏ నాన్ సెన్స్ తీసి పడేసి, ఏందా వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అంటాడు. మరి అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? బిజినెస్ కొలాప్స్, బిజినెస్ లాస్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టు క్లౌడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మైగ్రేషన్ వర్క్ కోసమే కొన్ని లక్షల మంది క్లౌడ్ ఇంజనీర్స్ అవసరం భవిష్యత్తులో. భవిష్యత్తులో కొన్ని లక్షల మంది క్లౌడ్ ఇంజనీర్స్ అవసరం. వై? బికాస్ ఆల్ ద బిజినెస్, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ రన్నింగ్, అంటే 50% బిజినెస్ ఇంకా ఫిజికల్స్ లోనే నడుస్తుంది, ఫిజికల్ సర్వర్స్ లో నడుస్తుంది. ఇంకా ఇక్కడికి మూవ్ కాలా, అంటే క్లౌడ్ లోకి రాలా. అంటే క్లౌడ్ లోకి రావడానికి క్లౌడ్ ఇంజనీర్స్ కావాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఎందుకంటే ఆ టెక్నాలజీ తెలుసుకుంటే గానీ మనం ఇక్కడ క్లౌడ్ లోకి మూవ్ చేయలేం కాబట్టి. అందుకోసం మైగ్రేషన్ పర్పస్ కోసం విపరీతంగా క్లౌడ్ ఇంజనీర్స్ అవసరం అవుతారు. ఎస్ ఎస్, భవిష్యత్తులో ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే ప్రతి అప్లికేషన్ క్లౌడ్ లో నడవాలి బాస్. నడవకపోతే ఏం సార్, నడవకపోతే అప్లికేషన్ పనిచేయదు ఇక భవిష్యత్ తరాల్లో. కష్టం Small కష్టం, doubt, sir. ప్రాబ్లం వస్తుంది. అందుకోసం నువ్వేం చేయాలంటే పూర్తి స్థాయిలో ఈ సర్వర్ని ఫిజికల్ నుంచి ఏ క్లౌడ్ లోకి మూవ్ చేసుకోవాలి. అదర్వైజ్ ప్రాబ్లం, వెరీ వెరీ సో మచ్ ప్రాబ్లం. ఓకే సార్. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఫిజికల్ సర్వర్లో ఇప్పుడు డిస్క్లు మార్చాలంటే అంత ఇబ్బంది కాబట్టి ఇప్పుడు వర్చువల్ సర్వర్లో తీసుకున్నాడు. సో వర్చువల్ సర్వర్లు తీసుకోవడం వల్ల ఏంది, యూ క్యాన్ చేంజ్ ద డిస్క్ వెరీ ఈజీలీ. దిస్ ఇస్ వర్చువల్ మిషన్. డిస్క్ కూడా వర్చువల్ అయినా సార్, డిస్క్ కూడా వర్చువలే, వర్చువల్ డిస్క్ అది. అది వర్చువల్ డిస్క్, వర్చువల్ డిస్క్ యాక్చువల్ గా చెప్పాలంటే. అందుకనే మీరు మీరు యాక్చువల్ గా చూస్తే ఇక్కడ XVDA అలా కనపడింది. ఈ VD ఏందో తెలుసా? వర్చువల్ డిస్క్. VD ఏంది? వర్చువల్ డిస్క్. మరి ఏ అంటే ఏంది? మనకు C డ్రైవ్, D డ్రైవ్, ఈ డ్రైవ్ లాగా ఏ అని పెట్టాడు వాడు. ఏ డ్రైవ్, బి డ్రైవ్, సి డ్రైవ్, ఈ డ్రైవ్, అట్లా అంటే ABCD ఇట్లా మొదలైంది. అది సిరీస్ నేను చెప్తా, అది తర్వాత సిరీస్ నేను చెప్తా. సరే సార్, ఓకే అంతా బాగానే ఉంది సార్. సార్ ఇప్పుడు వర్చువల్ డిస్క్ ని డైరెక్ట్ గా అటాచ్ చేసి పడేసి చేసేయి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ, చేసి పడేసేయి. సార్ ఈ అవైలబిలిటీలో ఉన్న ఈ డిస్క్ ని మన సర్వర్ ఎక్కడ ఉంది సార్ చూసుకోండి ఒకసారి. సో మన సర్వర్ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, చూపిస్తుంది చూడండి కావాలంటే. దిస్ ఇస్ ఇన్ రన్నింగ్ స్టేట్ బాస్. ఎస్, దిస్ ఇస్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, రన్నింగ్ స్టేట్ లో ఉన్న ఈ సర్వరు ఎక్కడుందో చూసుకోండి ఒకసారి. రన్నింగ్ స్టేట్ లో ఉన్న ఈ సర్వరు ఎక్కడుందో చూసుకోండి. ఎక్కడుంది ఫ్రెండ్స్ రన్నింగ్ స్టేట్ లో ఉన్న ఈ సర్వరు? ఎక్కడుంది రన్నింగ్ స్టేట్ లో ఉన్న ఈ సర్వరు? One ఒక నిమిషం. AP site 1 ఎస్ ఎస్, ఎస్ చూసారా? ఎస్, ఇదిగో 1A లో సర్వర్ 1A లో ఉంది, డిస్క్ 1A లో ఉంది. కాబట్టి ఇప్పుడు అటాచ్ చేసి పడేద్దాం. అటాచ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఎస్, గో టు దిస్ ప్లేస్, డాష్ బోర్డ్. గో టు డాష్ బోర్డ్. ఎస్ ఫ్రెండ్స్, గో టు డాష్ బోర్డ్ అండ్ గో టు వాల్యూమ్స్. గో టు డాష్ బోర్డ్ అండ్ గో టు వాల్యూమ్స్ అండ్ రిఫ్రెష్ రిఫ్రెష్ రిఫ్రెష్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ సార్ ఈ పేరు ఉంది, మనం మార్చుకోవచ్చా? మార్చుకో, నో ప్రాబ్లం. ఓహో సార్, ఇట్లా క్లిక్ చేయి. క్లిక్ చేసి ఏం రాస్తావు తెలుసా? డేటా వాల్యూమ్. ఇది డేటా వాల్యూమ్, డేటా పర్పస్ కోసం డేటా వాల్యూమ్. సేవ్ అయిపోయింది. ఓకే సార్, డేటా వాల్యూమ్. ఓకే, ఈ డేటా వాల్యూమ్ ఇక్కడ సెలెక్ట్ చేసి వెంటనే ఇక్కడ చూసారా? ఎస్ ఎస్, ఇక్కడ చూసారా? యాక్షన్స్. ఓకే, యాక్షన్స్ 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 లోకి వెళ్ళి ఇక్కడ చూసారా బాబు, అటాచ్ వాల్యూమ్ అని ఉంది. అటాచ్ వాల్యూమ్. సార్ అటాచ్ వాల్యూమ్ అంటారు ఏంటి సార్ మీరు? ఇది అటాచ్ వాల్యూమ్ కొడితే అవుతుందా? అంటే ఏ వాల్యూమ్? ఇది డేటా వాల్యూమ్. ఎక్కడికి అటాచ్ అని కొట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. అటాచ్ అని కొడితే అప్పుడు సర్వర్ చూపించింది. ఎస్ అదే, అప్పుడు సర్వర్ చూపించింది. ఎస్ ఎస్, ఎక్కడ సార్ ఆ సర్వర్? ఇదిగా, ఇదిగా సర్వర్ 1 ఈజ్ రన్నింగ్. అంటే రన్నింగ్ లో ఉన్న సర్వర్ కి ఈ డిస్క్ ని అటాచ్ చేసుకో. డిస్క్ ఎక్కడ ఉంది? 1A లోనే. సర్వర్ ఎక్కడ ఉంది? 1A లోనే. కాబట్టి సర్వర్ కనపడుతుంది ఇక్కడ. కాబట్టి సర్వర్ కనపడుతుంది. లేకపోతే ఈ సర్వర్ కనపడదు. నువ్వు 1B లో డిస్క్ ని తయారు చేసి 1A లో ఉన్న సర్వర్ కి అటాచ్ చేయాలంటే ఈ సర్వర్ ఇక్కడ కనపడదు. ప్రెస్. ఓకే ఓకే సార్. సార్ సార్ ఇప్పుడు ఇక్కడ డివైస్ నేమ్ అదంతా అడుగుతున్నాడు. మనం ఏమైనా పేరు ఇవ్వాలా లేకపోతే అవసరం లేదా? లేకపోతే మనం మన ఇష్టం సార్, మన ఇష్టం. అంటే ఏంటంటే
ఇదిగో డిఈబి సి డి అని చెప్పాను కదా, ఎస్ ఏ బి సిడి ఎఫ్ జి హెచ్ ఈఎన్ ఎట్లా. సో మనం సార్ ఈ పేరు ఇచ్చుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. పేరు అనమాట డిఎస్టి. అవన్నీ మీరు చెప్తారు సార్, తప్పకుండా చెప్తా, కొంచెం టైం బట్టి చెప్తా, మొత్తం చెప్తా. ఇప్పుడు డిస్క్ని అటాచ్ చేయడం వరకు నేను కాన్సన్ట్రేషన్ చేశాను. డిస్క్ని అటాచ్ చేయడం దేనికి సార్? సర్వర్కి. అటాచ్ డిస్క్ సార్, అటాచ్ డిస్క్ సర్వర్కి అటాచ్ అయిందా? ఇప్పుడు బాబు ఇక్కడ సర్వర్లోనే మనం ఉన్నాం కదా, ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సూడో -i కొట్టు. డిస్క్ని అటాచ్ చేసామా? అటాచ్ చేసేసాం, అయిపోయిందంటారా? రీఫ్రెష్ కొట్టండి కావాలంటే. రీఫ్రెష్, చూసారా? రీఫ్రెష్ అయిపోయింది. ఎస్, గుడ్. సో నౌ జస్ట్ గో టు దిస్ ప్లేస్ అండ్ సి సూడో పెంచలేయా, సూడో ఎఫ్ డిస్క్ -l కొడతా, ఏమైంది అంటావు? డిస్క్ మేనేజ్మెంట్. వచ్చావా? డిస్క్ మేనేజ్మెంట్కి వచ్చావు డైరెక్ట్ గా. సరే, అన్ని ఎస్. డిస్క్ సర్వర్ అటాచ్ అయిన డిస్క్ అని చూపిస్తుంది ఆ సర్వర్ కొని అన్ని డిస్క్లు డిస్ప్లే చేస్తాయంటావా? సార్. చూడు కమాండ్ ఒకసారి చూడు. ఎస్ సార్, అదే సార్. అదేనా? అదేనా? ఎస్ సార్. ఆల్రెడీ చాలా రూట్ లో జాగ్రత్తగా ఉంది. వినాల. సుడో యూజ్ చేయకూడదు సార్, రూట్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఏమొచ్చింది ఆల్రెడీ ఇక్కడ 2 GB వచ్చిందా లేదా? సో మనం డీబీ ఇచ్చాం, డీబీతోనే పేరుతో వచ్చింది, డిస్క్ పేరు ఇది. ఆ తర్వాత 2 GB వచ్చేసింది. అంటే ఇప్పుడు మన డిస్క్ ఉన్నట్టే లేదా? ఉన్నట్టే. ఎస్, సచ్ వే దాట్ వీ క్యాన్. సరే సార్, ఇప్పుడు డిస్క్ని మనం అయితే అక్కడ అటాచ్ చేసి చూడగలిగాం. సో డిస్క్ని అటాచ్ చేసి చూడగలిగాం. మరి సార్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్ని పార్టిషన్ చేయాలా? అది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంది? డిస్క్ని తయారు చేసాం, డిస్క్ని సార్ మాకు చిన్న డౌట్ ఉంది యాక్చువల్గా. మీరు వాల్యూమ్ అనేది తీసుకున్నారు, కరెక్టే. క్రియేట్ వాల్యూమ్ అనండి సార్, క్రియేట్ వాల్యూమ్ అని చెప్పా. అని మీరు యాక్చువల్గా ఇంకొక 4 GB డిస్క్ని తయారు చేయండి సార్. 4 GB, 4 ఇచ్చా. ఎస్ ఫ్రెండ్, చూడండి 4 ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చేసి అవైలబిలిటీ జోన్ 1Cలో పెట్టా దీన్ని. అంటే నేను ఒక డిస్క్ తయారు చేశాను, అది Cలో పడేసా. దట్ మీన్స్ వాట్? చూడండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవైలబిలిటీ జోన్ 1లో ఏముంది? డిస్క్ ఉంది. సైజ్ ఎంత? 4 GB. 1B బాస్ లేదా 1C, వాట్ ఎవర్ ఇది, 1Bలో పెట్టా. సరే, ఇక్కడ అవైలబిలిటీ జోను 1A ఉంది. అక్కడ ఏముంది చెప్పాలా? సర్వర్ 1 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సర్వర్ 1 అనే దాన్ని అవైలబిలిటీ జోన్ 1లో పెట్టేశా. అర్థమైందా? మరి సర్వర్ 1 అనేది అవైలబిలిటీ జోన్ 1లో పెట్టి డిస్క్ ఎక్కడ పెట్టేశాను? 1Bలో పెట్టేశా. 1B. మరి 1Bలో పెట్టిన ఈ డిస్క్ 1Aలో ఉన్న ఈ సర్వర్కి అటాచ్ చేయటం పాసిబుల్ అవుతుందా? క్వశ్చన్ మార్క్. నేను తయారు Not చేసింది possible. ఎక్కడ? 1Bలో. సర్వర్ ఎక్కడుంది? 1Aలో. మరి ఇప్పుడు పాసిబుల్ అయిద్దా? ఎస్, చెక్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇదిగో 1Bలో అవైలబిలిటీ జోన్ 1Bలో అటాచ్ చేసేసాను, సారీ డిస్క్ని తయారు చేస్తున్నా. సో ఎన్క్రిప్షన్ కావాలా? వద్దు, నో. Possible, but it's not visible, sir. తర్వాత క్రియేట్ వాల్యూమ్. సో క్రియేట్ వాల్యూమ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ 4 GB కదా, ఎస్. ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే డేటా 2, డేటా వాల్యూమ్ 2 అని పెట్టి సేవ్ కొట్టా. సేవ్ అయిపోయింది. సరే సార్, అయిపోయింది సార్. ఇప్పుడు ఈ డిస్క్ని ఆ సర్వర్కి అటాచ్ చేయండి సార్. ఎస్, సెలెక్ట్ ద డిస్క్ అండ్ అగైన్ గో టు యాక్షన్స్, అటాచ్ వాల్యూమ్. ఓకే, and attach volume. Afterwards, yes, instances running. Hey Babu, no matching running or stopped instances in South 1B. అంటే అర్థం ఏం తెలుసా దీని అర్థం? బాబు, నువ్వు ఏదైతే డిస్క్ తయారు చేసావో ఆ తయారు చేసిన డిస్క్లో ఎటువంటి సర్వర్ లేదు. ఏదైతే డిస్క్ తయారు చేసావో ఆ అవైలబిలిటీ జోన్లో ఏ సర్వర్ లేదు. నన్ను ఎలా అటాచ్ చేయమంటావు? నో మ్యాచింగ్ సర్వర్స్ అంటుంది ఆప్షన్. ఇదిగో నేను ఇక్కడ క్లిక్ చేస్తే చూసావా, నో మ్యాచింగ్ సర్వర్స్ అంటుంది. నో మ్యాచింగ్ ఆర్ రన్నింగ్ సర్వర్ ఆర్ స్టాప్డ్ సర్వర్. నువ్వు కనీసం స్టాప్ అయిన సర్వర్కైనా నేను ఈ ఈ అటాచ్మెంట్ చేయగలను.
కానీ స్టాప్ లో ఉన్న సర్వర్ లేదు, అసలు రన్నింగ్ లో ఉన్న సర్వర్ లేదు, ఏ సర్వర్ లేదు. ఎక్కడ? 1B లో. ఓకే, నేను ఇది ఈ 1B లో ఉన్న ఈ డిస్క్ ని అటాచ్ చేయడం పాసిబుల్ కాదు అని చెప్తున్నాడు. ఎవడు? AWS. వై? బికాస్ మనకి ఈ ఆన్సర్ Zone ఏంటంటే different. క్వశ్చన్, ఎక్కడైతే మనకి అవైలబిలిటీ జోన్ 1లో సర్వర్ నడుస్తుందో ఆ అవైలబిలిటీ జోన్ 1లోనే మనం డిస్క్ ని తయారు చేయాలి. ఎస్, అగైన్ వీ నీడ్ టు క్రియేట్ ఏ వాల్యూమ్ ఆర్ డిస్క్ ఇన్సైడ్ 1A. ఎంత మన ఇష్టం సార్, మనం ఎంతైనా చేసుకోవచ్చు, బట్ 30 GB ఉండాలి నీ అకౌంట్ మొత్తం, లేకపోతే రిస్క్ అయింది. బిఫోర్ 30 GB మొత్తం ఉండాలా. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్ కొంచెం అర్థమైంది సార్. ఓకే సార్, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు డిస్క్లు యాక్చువల్గా మనం ఇప్పుడు ఇట్లా ఉన్నాం అనుకోండి సార్, యాక్చువల్గా ఇది నా సర్వరు యాక్చువల్గా సర్వర్ 1. ఈ సర్వర్ 1కి ఒక డిస్క్ అటాచ్ చేయండి సార్. ఓకే సార్, ఈ సర్వర్ 1కి అటాచ్ అయిన ఈ డిస్క్ ని నేను తొలగించాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు రిమూవ్. ఓకే, అంటే రిమూవ్ అంటే ఏంది? అటాచ్ అంటే ఏంది? యాడ్ చేయటం. రిమూవ్ అంటే ఏంది? డిటాచ్. డిటాచ్ ద డిస్క్, డిటాచ్ ద వాల్యూమ్. అటాచ్ ద వాల్యూమ్ అంటే ఏంది? యాడ్ చేయటం సర్వర్ కి. యాడ్. బట్ డిటాచ్ అంటే ఏంది? రిమూవ్. ఒక అటాచ్ ద వాల్యూమ్. ఇక్కడ డిటాచ్ ద వాల్యూమ్. డిటాచ్ అంటే ఏంది? రిమూవ్ ద Remove. డిస్క్ ఫ్రమ్ ద సర్వర్. అటాచ్ అంటే ఏంది? యాడ్ ద డిస్క్ టు ద సర్వర్. అంతేనా కాదా? చెప్పండి. అటాచ్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఇది టెర్మినాలజీ, AWS టెర్మినాలజీ. అటాచ్ అంటే ఏంది? Yeah. Adding this to Adding. server. యాడింగ్ వాల్యూమ్ టు ద సర్వర్. అంతేనా? డిటాచ్ అంటే ఏంది? Removing volume to the server. డిటాచ్ ఏంటది? రిమూవింగ్ వాల్యూమ్ టు ద సర్వర్. రిమూవింగ్ వాల్యూమ్ అంతే డిటాచ్. ఓకే, సో అటాచ్ ఇది డిటాచ్, రెండు అనమాట. డిటాచ్ అంటే వాడు అడుగుతాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అటాచ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిటాచ్. డిటాచ్ అంటే రిమూవ్ అండి, అటాచ్ అంటే యాడింగ్ అండి, ఇట్లా అనమాట. సరే, ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ గొడవ మనకు అర్థమైంది, ఈ వాల్యూమ్స్ పనిచేయదని. ఎందుకంటే 1Aలో ఉంటే 1Aలోనే. సరే, ఇప్పుడు సార్, ఇప్పుడు వాల్యూమ్ ఇది ఉంది సార్, ఇది ఉంది సార్. ఇప్పుడు ఈ వాల్యూమ్ అనేది డేటా వాల్యూమ్ 1 అని మీరు ఇచ్చారు ఇక్కడ. సార్, ఈ డేటా వాల్యూమ్ 1 అనేది 2 GB కదా. ఓకే, మరి ఇది ఇప్పుడు ఎట్లా ఉంది సార్? చూడండి, ఎస్, ఇన్ యూజ్ లో ఉంది. అంటే ఏంది? దీనికి ఒక సర్వర్కి అటాచ్ చేయండి, అది ఒక సర్వర్కి అటాచ్ చేయండి. చూసారా, ఇన్ యూజ్ లో ఉంది కాబట్టి. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే, ఇప్పుడు సర్వర్కి అటాచ్ అయిన ఈ వాల్యూమ్ ని ఇలా క్లిక్ చేసి యాక్షన్స్ లోకి వెళ్ళి, ఇక్కడ చూసారా, ఇక్కడ డిటాచ్ వాల్యూమ్ ఉందా? ఎస్ ఫ్రెండ్స్, DETACH డిటాచ్ కొడితే ఏమవుతుంది? ప్రెస్ సెంటర్ బటన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది బాబు? డిటాచ్ వాల్యూమ్, యూ మైట్ బి స్టిల్ వి చేంజ్డ్ ఫర్ వాల్యూమ్ స్టోరేజ్. ఇఫ్ ఎస్ డిటాచ్ కొట్టాం అంటే సక్సెస్ఫుల్లీ డిటాచ్డ్ ఏ వాల్యూమ్. అంటే ఏంది? ఇప్పుడు డిటాచ్ అయిపోయింది. డిటాచ్ అంటే ఏంది? ఇది ఈ డిస్క్ ఏ సర్వర్కి లేదు, ఇప్పుడు లేదని మీరు ఎలా చెప్పగలరు? అసలు ఆ సర్వర్కి వెళ్ళండి. ఓకే, సర్వర్కి వెళ్ళి ఎఫ్ డిస్క్ -L కొట్టండి, ప్రెస్ సెంటర్ బటన్. అరే సార్, లేదు సార్, అయిపోయింది. ఎస్, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూ కెన్ అటాచ్ a volume, we can detach a volume if the server is running. While the server is running also, we can attach and detach. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చెప్తారు మీరు? చెప్పాలా ఆన్సర్? ఫ్రేమ్ ద ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ను ఫ్రేమ్ చేయగలగాల ఫాస్ట్ గా. చెప్పాలా ఆన్సర్? If we attach or detach the values, server is in running state. ఈవెన్ ఇఫ్ ద సర్వర్ ఇస్ రన్నింగ్ స్టేట్ ఆర్ స్టాప్. Yes. సో ఏం చెప్తారు మీరు? వి అటాచ్ ఆర్ డిటాచ్. చెప్పండి, డిటాచ్ వాల్యూమ్ చెప్పండి, టు ద సర్వర్స్. ఓకే, ఈవెన్
even if the servers In running even if state, the servers and running running state or stop stop. state. అట్లా అంటే ఆ స్టేట్ లో ఉన్నా ఈ స్టేట్ లో ఉన్నా ఏ స్టేట్ లో ఉన్నా సరే మనం సర్వర్లకి డిస్క్ని అటాచ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. డిటాచ్, అటాచ్. ఎస్, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఇలాగా. సరే సార్. సార్ ఇప్పుడు అసలు ఈ వాల్యూమ్స్ నేను వద్దనుకుంటున్నా సార్. క్యాన్ వి డిలీట్ దిస్ వాల్యూమ్స్? ఎస్ యూ కెన్. ఎస్ యూ కెన్. సింపుల్. ఇదిగో అవైలబుల్ వచ్చినప్పుడే మాత్రమే. పొరపాటున ఇన్ యూజ్ లో ఉన్న వాల్యూమ్ ని డిలీట్ చేసావనుకో ఏమైంది చూడు. ఇదిగో ఇన్ యూజ్ లో ఉన్న, ఇదిగో ఇక్కడ చూసావా, ఇక్కడ చూడండి. ఇన్ యూజ్ లో ఉన్న దాన్ని తీసేస్తే డిలీట్ అనేది వచ్చింది, ఇక్కడ డిజేబుల్ మోడ్ లో వచ్చింది. అర్థమైందా? అంటే మీరు ఏం రాయాలి ఇక్కడ? కెన్ యూ డిలీట్ ద వాల్యూమ్? కెన్ యూ డిలీట్ ద వాల్యూమ్? అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్. కెన్ వి రిమూవ్ వాల్యూమ్ which is in use? చెప్పండి. No, it's not possible to remove. అసలు యాక్చువల్ గా ఇన్ యూజ్ అంటే ఆ డిస్క్ అనేది ఒక సర్వర్ కి అటాచ్ అయింది. అటాచ్ అయిందని డైరెక్ట్ గా చేయలేవు, కాబట్టి సర్వర్ నుంచి ముందు తొలగించాలా, డిటాచ్ చేయాలి. అప్పుడు మనం రిమూవ్ చేయొచ్చు వాల్యూమ్ ని. అదనమాట ఇక్కడ విషయం. సో ఇక్కడ విషయం ఏంటంటే, చెప్తా చూడండి, చాలా మందికి ఇది అర్థం కాల, అందుకోసం వాళ్ళ కోసం చెప్తా. ఏమంటే సింపుల్ గా, ఇప్పుడు ఒక సర్వర్ ఉంది బాస్. ఓకే, ఇప్పుడు ఒక సర్వర్ ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ కి ఇదిగో ఈ వాల్యూమ్ ఇక్కడ తయారు చేసి, ఇక్కడ దిస్ ఇస్ ప్లేస్ వాల్యూమ్ తయారు చేశా. వాల్యూమ్ ఎంత అంటే తెలుసా? వాల్యూమ్ అనేది 8 GB వాల్యూమ్. ఈ 8 GB వాల్యూమ్ ని ఇలా 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 సర్వర్ కి అటాచ్ చేశాను నేనే. అటాచ్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా సర్వర్ రన్నింగ్ లో ఉంది, వాల్యూమ్ అనేది ఇక్కడ అటాచ్ అయిపోయింది. నేనేమంటానంటే ఈ వాల్యూమ్ అనేది ఈ సర్వర్ కి అటాచ్ అయింది. ఓకే, కాబట్టి ఈ వాల్యూమ్ అనేది ఇన్ యూజ్ లో ఉంది అంటున్నాను. ఇక్కడ ఇన్ యూజ్, ఈ ప్లేస్ లో ఇన్ యూజ్ అని డిస్ప్లే చేస్తున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే ఇట్లా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి రిమూవ్ ద వాల్యూమ్? కెన్ వి డిలీట్ ద వాల్యూమ్? డిలీట్ ద వాల్యూమ్ విచ్ ఇస్ ఇన్ యూజ్, పాసిబుల్ ఆర్ నాట్? అది నేను అడుగుతున్నాను. కెన్ వి డిలీట్ అంటే, నేను డిలీట్ అంటే అర్థం ఏం తెలుసా బాబు? ఇక్కడ ఉన్న ఈ వాల్యూమ్ ని డిలీట్ చేయగలవా అని అడుగుతున్నా. నేను ఇందాక దాకా టెర్మినాలజీ వేరే. అటాచ్, డిటాచ్ కాదు. అటాచ్ అంటే ఏంది? సర్వర్ కి యాడ్ చేయటం. డిటాచ్ అంటే ఏంది? సర్వర్ నుంచి తొలగించడం. నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, కెన్ వి డిలీట్ ద వాల్యూమ్ విచ్ ఇస్ ఇన్ యూస్? అంటే విచ్ ఇస్ ఆల్రెడీ అటాచ్ టు ద సర్వర్ 1. అర్థమైందా ఫ్రెండ్స్ క్వశ్చన్? సర్వర్ 1 కి, ఓహో సార్ మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు నాయన, Yes. ఆల్రెడీ ఎస్ కాదు, చూడు ఒకసారి. సర్వర్ 1 కి అటాచ్ అయిన వాల్యూమ్ ని ఇక్కడ ఈ ప్లేస్ లో డిలీట్ చేయడం సాధ్యమైద్దా? No. No, sir. అది ఆన్సర్. నో, నాట్ పాసిబుల్. వై? బికాస్ ఇట్ ఈస్ ఇన్ యూజ్ మోడ్. ఇఫ్ ద వాల్యూమ్ ఈస్ ఇన్ యూజ్ మోడ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిలీట్. డిలీట్ చేయాలంటే ఏం చేయాలా? అప్పుడు ఈ వాల్యూమ్ నువ్వు ఎప్పుడైనా డిలీట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని సర్వర్ నుంచి తప్పించాలా. సర్వర్ నుంచి దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ అంటే ఏంది? డిటాచ్. సర్వర్ నుంచి డిటాచ్ చేయాలి. డిటాచ్ అంటే ఏంది? సర్వర్ నుంచి డిటాచ్ అంటే ఏంది? సర్వర్ నుంచి రిమూవ్ చేయటం. వాల్యూమ్ రిమూవ్ చేయండి. సర్వర్ ని వాల్యూమ్ నుంచి రిమూవ్ చేసేదాన్ని డిటాచ్ అంటాం. DETACH అంటాం. అంతే. సర్వర్ నుంచి వాల్యూమ్ ని డిటాచ్ చేయటం అంటే సర్వర్ నుంచి వాల్యూమ్ తీసేస్తాం అంతే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే, మనం డిటాచ్ చేయకుండా, అంటే సర్వర్ నుంచి వాల్యూమ్ ని తీసేయకుండా డిలీట్ చేయడం సాధ్యం కాదు అనేది నేను మీకు ట్రై చేస్తాను చెప్పడానికి. ఎస్, అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? సో అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలా? 2 స్టెప్పులు చెప్పాలా.
కెన్ వి డిలీట్ ద వాల్యూమ్ విచ్ ఈస్ ఇన్ యూస్? ఆన్సర్. No, sir. No. Not possible. అంటే నో, డైరెక్ట్లీ. అంటే ఆన్సర్ ఇదేనా సార్? నువ్వు రియల్ టైంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూలో చెప్పే ఆన్సర్లు ఇయ్యే, ఇంతకు మించి ఏముండదు. అర్థమైంది? ఆయన కూడా ఎల్బీ నగర్ ఉంటాడు, వర్క్ చేస్తున్నాడు, రే రారా అంటాడు సాటర్డే, మీరు వెళ్తారు, ఏం జరగదు. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఐటీ సెక్టార్లో ఏం జరుగుతుందో అవి చెప్పి పంపిస్తాడు ఇంటికి, అంతే, ఏం జరగదు, శూన్యం. కాబట్టి క్లాసులు వినండి చాలు, ఇంకేం వద్దు, నథింగ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, డెవాప్స్, లైనెక్స్ నేర్చుకున్న వాళ్ళకి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నా సరే సంబంధం లేదు. మీకు ఈ కోర్సు ట్రైనింగ్ లో మొత్తం కవర్ అయింది, మొత్తం రియల్ టైమే. వేరే వేరే ఇతర కోర్సులు నేర్చుకుంటారే, జావా, పైథాన్, .NET, టెస్టింగ్, ఖచ్చితంగా వాళ్ళని పోయి కలిసి పక్కన కూర్చోండి కావాలంటే, తప్పదు. ఎందుకు? అదంతా ఇమాజినేషనే బాబు. నువ్వు ఎంత 3 సంవత్సరాలు కోర్సు నేర్చుకో, 3 సంవత్సరాలు నేర్చుకో, 5వ నెలలో ఈ కోర్సు ఎట్లా చేయాలరా బాబు దేవుడు అని తలబట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ వేరే. ఇది అట్లా కాదు. ఒకసారి నువ్వు హ్యాండ్లోకి తెచ్చుకుంటే 15 ఏళ్ళు గ్యారంటీ. 15 సంవత్సరాల దాకా నువ్వు అప్గ్రేడేషన్ ఉండదు దీంట్లో, 15 ఏళ్ళ దాకా. ఇంకా లైనెక్స్లు ఉంటే నో అప్డేషన్ పక్కా. మీ పిల్లలకు కూడా లైనెక్స్ నేర్చి జాబ్ కొట్టచ్చు, అందులో డౌటే లేదు. సరే సార్, కెన్ వి డిలీట్ ద వాల్యూమ్ విచ్ ఈస్ ఇన్ యూజ్ అంటే ఏం చెప్పాలి సార్? ఆన్సర్ నో, డైరెక్ట్లీ నాట్ పాసిబుల్. మరి స్టెప్ 1 ఏం చెప్పాలా? డైరెక్ట్లీ నాట్ పాసిబుల్. To- ఏం చేయాలా? First ఫస్ట్ to First, we have to remove detach the the volume. ఫస్ట్ we have to detach remove detach detach the volume from the server. Next, we can, yes, లేదా we have to delete the volume. We have to delete the volume, అంతే. నెక్స్ట్ we have to delete the volume from AWS నుంచి వాల్యూమ్ తీసేయచ్చు, అంతే. AWS కూడా వాల్యూమ్ ఇస్తున్నాడు, AWS నుంచి వాల్యూమ్ డిలీట్ చేయొచ్చు. ఎస్, నెక్స్ట్ we have to delete the volume. ఓకే, అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? డైరెక్ట్ గా ఇన్ యూజ్ లో ఉన్న వాల్యూమ్ ని డిలీట్ చేయడం సాధ్యం కాదు. నో, డైరెక్ట్లీ నాట్ పాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to detach the volume from the server. Next we have to delete that means what? It is possible to delete the volume after detach. ఇప్పుడు చెప్పండి ఏంటి? ఇట్ ఈస్ పాసిబుల్, చెప్పండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు డిలీట్ ద వాల్యూమ్ ఆఫ్టర్, ఇంతే. ఇది చెప్పగలిగితే చాలు మీరు కన్ఫర్మ్. ఆఫ్టర్ డిటాచ్. ఓకే, ఆఫ్టర్ డిటాచ్. సరే సార్, రిమూవ్ చేయటం, అటాచ్, డిటాచ్, ఓకే. ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండింటిని చేయమంటారా? చేసేసి ఎట్లా ఉన్నాయి ఇవి? అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఎస్, డిలీట్ వచ్చేసింది. కానీ ఇదిగో అవైలబుల్ లేకుండా ఇన్యూజ్ని క్లిక్ చేయి ఒకసారి. ఇన్యూజ్ని క్లిక్ చేసి ఇన్యూజ్ ఉన్న ఈ డిస్క్ని క్లిక్ చేసి యాక్షన్లోకి వెళ్తే, హే బాబు, నాట్ పాసిబుల్. సార్, డిలీట్ చేయడానికి పాసిబుల్ కాదు, ఈ డిస్క్ని మళ్ళీ ఒక డిస్క్కి అటాచ్ చేయొచ్చా? ఓ, అట్లా వచ్చారా? అది కూడా పాయింటే. ఇప్పుడు యాక్చువల్గా మీలో ఇప్పుడు ఎస్, ఇలా ఉంది బాస్, ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఈ 2 ల్యాప్టాప్లు, ఓకే, ఈ 2 ల్యాప్టాప్లు యాక్చువల్గా. ఇప్పుడు ఈ 2 ల్యాప్టాప్లో ఈయన పేరు ఏంటంటే రఘు. ఈయన ఒక ల్యాప్టాప్ వాడుతున్నాడు, ఆయనకి ఎస్ఎస్డి డిస్క్ ఆల్రెడీ ఉంది, అంటే ఎస్ఎస్డి డిస్క్ ఉంది ఆల్రెడీ. నేనేమంటానంటే, రఘు ల్యాప్టాప్ ఎస్ఎస్డి డిస్క్ కెన్ వి అటాచ్ టు ఇక్కడ కార్తిక్ ల్యాప్టాప్? పాసిబుల్. రఘు ఉపయోగించే హార్డ్ డిస్క్ ని తీసుకొచ్చి కార్తిక్ ల్యాప్టాప్ కి అటాచ్ చేయొచ్చా? no. చేయొచ్చు. కానీ ఈ డిస్క్ మొత్తం ఈయనకుండదు, ఇక ఇక్కడికే వచ్చేస్తుంది, అది అప్పుడు ఇబ్బంది కదా. అట్లా అంటే ఏంది? ఒక డిస్క్ ఒక సర్వర్కి, ఒక ల్యాప్టాప్కే సాధ్యం. వేరే ల్యాప్టాప్ చేయాలంటే మళ్ళీ వీ నీడ్ టు పర్చేజ్ 1 more డిస్క్. లేదు, నేను ఈ డిస్క్ని అన్ని సర్వర్లకు ఎట్లా వాడతావు అంటున్నాను నేను. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది?
నువ్వు ఒక వాల్యూమ్ తయారు చేసావు, వాడు క్వశ్చన్ అడుగుతాడు, వాల్యూమ్ ఎంత? 100 GB వాల్యూమ్ తయారు చేసావు. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు అటాచ్ మల్టిపుల్ సర్వర్స్ అంటాడు వాడు. No. వన్ వాల్యూమ్, కెన్ వి అటాచ్ మల్టిపుల్ సర్వర్స్? ఆన్సర్ ప్లీజ్. నో. ఆన్సర్ నోనే. ఎందుకు భయపడుతున్నారు? నోనే. ల్యాప్టాప్ అయినా అంతే కదా. ఒక 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 డిస్క్ ఉందబ్బా, డిస్క్ ఎస్ఎస్డి డిస్క్ ఉంది, ఒకటే ఉంది. ఒకటే ఉంది కదా. రే ఫ్రెండ్, నువ్వు నేను మా ఫ్రెండ్ మొత్తం 5గురు వాడదామని ఎట్లా కుదిరిద్ది అంటున్నాను నేను. నో, ఓన్లీ వన్ డిస్క్ ఫర్ వన్ ల్యాప్టాప్. ఇన్ ద సేమ్ వే వన్ వాల్యూమ్ ఫర్ వన్ సర్వర్. అంతేనా? వన్ వాల్యూమ్ ఫర్ వన్ సర్వర్. లేదు సార్, ఏడబ్ల్యూఎస్ కదా అయిద్దాం అనుకున్నా సార్. అవ్వదు నాయన. ఒక సర్వరు ఒక వాల్యూమ్, ఈ వాల్యూమ్ని ఈ సర్వర్కి నువ్వు అటాచ్ చేసినట్లయితే, అర్థమైందా, అదే వాల్యూమ్ నీ సర్వర్కి పనిచేయదు. నో. అందువల్ల వాల్యూమ్ని మల్టిపుల్ సర్వర్లకు అటాచ్ చేయొచ్చా అని క్వశ్చన్ అడుగుతారు. కెన్ వి అటాచ్ వన్ సింగిల్ వాల్యూమ్ టు ద మల్టిపుల్ సర్వర్స్? ఆన్సర్ చెప్పండి. ఇన్ ద ఆన్సర్, కెన్ వి No. అటాచ్ సింగిల్ వాల్యూమ్ టు ద మల్టిపుల్ సర్వర్స్? పాసిబుల్? No, no, it's not possible. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చూసారా? పాసిబుల్. సో సింగిల్ వాల్యూమ్, సింగిల్ సర్వర్ పాసిబుల్. సింగిల్ వాల్యూమ్, సింగిల్ సర్వర్ పాసిబుల్. ఓకే, సింగిల్ వాల్యూమ్, సింగిల్ సర్వర్ పాసిబుల్. ఓకే, తర్వాత ఇంకో కండిషన్ ఏంటి ఫ్రెండ్స్? కండిషన్ వాల్యూమ్ అండ్ సర్వర్, వాల్యూమ్ అండ్ సర్వర్, నెక్స్ట్ డాష్ 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 చెప్పాలా? Same Must be in availability zone. same availability zone. ఎక్సలెంట్ ఆన్సర్. వాల్యూమ్ అండ్ సర్వర్, ఎస్, మస్ట్ బి సేమ్, మస్ట్ బి ఇన్, ఎస్, సేమ్ అవైలబిలిటీ జోన్. ఎక్సలెంట్ ఆన్సర్. ఎస్, ఇది అసలు రియల్ గా. ఓకే, అంటే మనకి క్లాసు జరిగింది అని అంటే దాంట్లో కొంత రియల్ టైంలో వర్క్ నేర్చుకోగలిగి, దానిలో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా నేర్చుకోగలిగితే ఆ క్లాసు అందరితోటి సమాప్తం. నెక్స్ట్ డే వచ్చేదానికి ఇదంతా సిద్ధపడి ఉండాలి మొత్తం, అంటే రెడీ అయి ఉండాలి. మనం బద్ధకంగా ఉంటే మనల్ని ఎవరు బాగు చేయలేరు. మనం బద్ధకంగా ఉండి పూర్తి స్థాయిలో చదవకుండా, ఇప్పుడు ఇది ఉంది, ఇదంతా చదవాలా మొత్తం, ఇదంతా ఇక్కడి నుంచి. ఓకే, ఎఫ్ డిస్క్ దగ్గర నుంచి. ఓకే, అది వేరే పేజీలో రాసి ఉంటాం. ఓకే ఓకే, దీంట్లోనే రాశాను. సో దాంట్లో నేను అది చేస్తాను. బట్ మీకు ఇవన్నీ పంపిస్తాను ఇప్పుడు. కొంచెం చదవండి జాగ్రత్త. ఓకే ఓకే ఓకే, లాగిన్ యాజ్ హరీస్. ఓకే, ఇక్కడి నుంచి. కానీ ఎక్సలెంట్ నోట్స్ తయారైతే మీకు ఈజీగా. ఓకే, ఇలాగే ఇంతే చదవాలి. అంతేగాని ఎంసెట్ బుక్లో లాగా ఒక 4000 పేజీలు 5000 పేజీలు తీసుకుంటే ముసలోళ్ళు అయిపోతాం మనం. ఉద్యోగాలు రావు, ముసలోళ్ళం అవుతాం. యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్. కాబట్టి ఇట్లాంటి పనులు చేయబాకండి. వాడు పీడిఎఫ్లు ఇస్తాడు, 400 పేజీలు 500 పేజీలు. ఎక్కడ ఇస్తాడు వాడు? అన్నిట్లో ఇస్తాడు. ఫ్రెండ్లు కూడా ఇస్తారు మొత్తం. వాళ్ళు మనం తలబాదుకొని సావాలి. అట్లాంటి పనులు చేయొద్దు దయచేసి. క్లారిటీగా, స్పష్టంగా, క్లియర్ అండ్ ఫెయిర్, అంతే. క్లారిటీగా ఉండు. ఈ రోజు ఏం నేర్చుకున్నాను, ఈ రోజు నేర్చుకున్నది సార్ చెప్పింది నాకు వస్తుందా రాదా, అంతే. అమ్మ నెక్స్ట్ ఏం జరిగిద్దో, అమ్మ జనవరిలో ఏం జరిగిద్దో, అమ్మ ఫిబ్రవరి, ఇవన్నీ ఎందుకు గోల ఉంది. ఇప్పుడు ఉన్నవాడు రేపు పొద్దున ఉంటాడో లేదో తెలియని పరిస్థితి ఇది. 4 నెలలు ఎందుకు? ఇప్పుడు జరిగింది ఆలోచన చేయి, అంతే. నేను అనుకునేది అదే. కాబట్టి ఈ రోజు జరిగింది ఏంది, దాన్ని మనం వచ్చా రాదా, ఇంటర్వ్యూలో పెడితే సక్సెస్ అవుతాం లేదా. ఎస్, సచ్ వే దాట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్ క్లాస్, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్, అంతే. సరే సార్. సార్ ఇప్పుడు ఇదంతా మాకు పంపిస్తారా? తప్పకుండా పంపిస్తా, టోటల్గా పంపిస్తాను. పంపించిన తర్వాత ముందు ఇంకా చాలా ఉంది స్టోరీ, చాలా రియల్ టైం టాస్క్ మొత్తం మనం చూపిస్తాం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా టోటల్గా. ఇదంతా మొత్తం వస్తాయి సార్, అన్నీ వస్తాయి, ఒక్కడు కూడా మిస్ అవ్వదు. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని డిస్క్ అనే దగ్గర నుంచి ఈ ఆప్షన్ దాకా మొత్తం చెప్తా టోటల్గా. ఓకే, దాంతో అయిపోద్ది ఈజీగా. సరే సార్. ఓకే, సో లెట్ us stop for today friends. Okay, we'll discuss tomorrow friends. Okay, thank you so much. See you tomorrow friends. Bye. Yes. Thank you. Yeah, thank you. Thank you, sir.